నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాథ్ నరహరి శెట్టే. మరికొన్ని నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయా అన్నట్టుగా నిరంతరం ఏపీ రాజకీయాలు కాకరేగుతూనే ఉంటాయి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మీద ఓ పోలీస్ అధికారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దేవరకొండ నాగవర ప్రసాద్ అనే అధికారి తుళ్లూరు పోలీస్ స్టేషన్లో వీరిపై ఫిర్యాదు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారంటూ పదే పదే ఆరోపణలు చేయడంతో తీవ్ర మనస్తాపం చెంది ఫిర్యాదు చేసినట్లుగా నాగవర ప్రసాద్ విలేకరులకు వెల్లడించారు. అలాగే కొన్ని మీడియా ఛానళ్ల మీద ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలిపారు. ఇది ఇలా ఉంటే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ వీడియోలపై బీఆర్ నాయుడు కూడా స్పందించారు. మార్ఫింగ్ వీడియో చేసి తన గౌరవానికి భంగం కలిగిస్తున్నటువంటి ఎవరిని వదిలిపెట్టబోనని బీఆర్ నాయుడు హెచ్చరించారు. ఇక భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆ వీడియోలన్నీ బీఆర్ నాయుడువేనని, అడ్డంగా దొరికిపోయిందే కాకుండా వాదిస్తున్నాడంటూ వైసీపీ వర్గం చెప్తుంటే, మరి వీడియోలతో చిల్లర రాజకీయాలు చేయొద్దంటూ బీఆర్ నాయుడు ఘాటుగా స్పందిస్తున్నారు. బాబు, పవన్, లోకేష్లపై కేసు పెట్టడం ఏ రకంగా చూడాలి? ప్రస్తుతం బీఆర్ నాయుడు పరిస్థితి ఏంటి? ఆయన ఏ స్టెప్ తీసుకోబోతున్నారు? ఇవే అంశాల గురించి ఈరోజు మరి మనం చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి కిషన్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. ఇక జనసేన నేత అడప యశ్వంత్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ఇక రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి కిషన్ గారితో మాట్లాడదాం. కిషన్ గారు, నమస్తే అండి. అందరికి నమస్కారం. ఏఎన్ఎన్ వీక్షకులకు, అలాగే ప్యానెల్లో ఉండేటటువంటి సభ్యులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఏంటి కిషన్ గారు, ఒక పోలీస్ అధికారి కేసు పెట్టారు. అది కూడా ఎవరి మీద కాదు, ముఖ్యమంత్రి గారి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ గారి మీద కేసు పెట్టారు. తమ గౌరవానికి మరి తను యొక్క తీవ్రంగా మనస్తాపం చెందానని చెప్పి తాను మాట్లాడటం జరుగుతుంది లడ్డూ విషయంకి సంబంధించి. ఎలా చూడాలి? అదేవిధంగా కొన్ని ఛానళ్ళ మీద కూడా పెట్టారు. నిజంగానే ఆయనే పెట్టారా, లేదంటే బయట వస్తున్న కొన్ని ఆరోపణలు ఎవరైనా పెట్టించారా అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనిలో ఏమైనా ఉందంటారా? మీ పాత్ర ఏమైనా ఉందా దీనిలో వైసీపీది? ఉండే పరిస్థితులు లేవులేండి అన్న రాష్ట్రంలో. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అందులో మా మాటినే వాళ్ళు ఎవరున్నారులేండి అన్న ఇప్పుడు. కానీ ఇంకోటి ఏంటంటే నా ముఖ్యంగా ఈ లడ్డు అనే అంశం అనేది ఏ విధంగా మొదలెట్టారో కానీ అది ప్రపంచంలోనే ఉండే హిందువులకి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పి మేము మొదటి నుంచి చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ లడ్డు అంశంలో సాక్షాత్తు వాళ్ళ పార్టీ రూలింగ్, ఇంకా 3.5 సంవత్సరం రూలింగ్ ఉంది. ఒక డిఎస్పీ స్థాయి అధికారి బయటకు వచ్చి సీఎం మీద, మంత్రుల మీద కేసులు పెట్టారంటే, మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టారంటే ఆయన ఏ విధంగా మనస్తాపానికి గురి చెందాడో మనందరం చూస్తున్నాం. ఆయన ఒక్కడే కాదు మనస్తాపానికి గురి చెందింది. ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలన్నీ దెబ్బతిన్నాయని చెప్పి మేము ఏ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు చెప్తున్నాం మేము, చంద్రబాబు నాయుడు గారు ఈ గేమ్ ఏ విధంగా మొదలెట్టారో కానీ ఈ గేమ్ సెల్ఫ్ గోల్ గా అయిపోయి హిందువుల్ని రాజకీయంగా వాడదాం అనుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు హిందూ ద్రోహిగా మిగిలిపోతున్నారు అని చెప్పి సగౌరవంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మేము కోరుకుంటున్నాం ఇంకొకటి, ఆ డిఎస్పీ అధికారి ఎలాగో ఆయన ఉద్యోగం పోతుంది. ఇప్పుడు ఈ రోజు ఆయన అంత ధైర్యంగా వచ్చి చేశారు కాబట్టి ఆయన ప్రాణానికి వాటికి రక్షణ కల్పించాల్సిందిగా ఆయన కేసు ఎట్టి పరిస్థితులతో చేసి ఈ లడ్డు అంశాన్ని ఇక్కడైనా ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా మేము మీడియా ద్వారా అధికారులను కోరుకోవడం జరుగుతా ఉంది. అలాగే ఆ కేసు ఏదైతే ఉందో ఇది ఇక్కడతో ఆగదు. రాబోయే రోజు హిందువులందరూ కూడా వీరికి, ఈ కూటమి ప్రభుత్వానికి ముట్టికాయలు వేసే రోజు ముందుగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. రానున్న రోజుల్లో హిందువులందరూ కూడా కేసులు పెడతారని చెప్పి తెలియజేసుకుంటాను. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన వెంటనే కాదండి, కాదు కిషన్ గారు, ఇప్పుడు అది సిట్టు తేల్చింది. అదేవిధంగా కొంత కేసు అది చట్టబద్ధంగా నడుస్తుంది. కోర్టుకు అప్పీల్ చేసుకున్న వాళ్ళు అప్పీల్ చేసుకుంటారు. ఈలోపు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెడుతూనే ఉంటారు అంటే దీన్ని ఏ కోణంలో చూడాలి? అసలు హిందువుల మనోభావాలు కాదు సార్ హిందువుల మనోభావాలు కల్తీనే జరగలింది. అది మొత్తం కాదు, అసలు నెయ్యే కాదు. నెయ్యే లేని దాన్ని పామాయిల్తో కలిపి చేసినప్పుడు మనోభావాలు దెబ్బతినవా? కేవలం జంతువుల కొవ్వు కలవలేదు అని
కలిసింది అని సిట్టు చెప్పలేదు అని ఒక చెప్పినంత మాత్రాన మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందంటారా? అసలు హిందువుల మనోభావాలతో ఏ రాజకీయ పార్టీలైనా ఆడుకోకుండా ఉన్నాయంటే ఏం చెప్తారు? మీ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ కాదు, ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ రోజున తిరుపతి లడ్డు అంశాన్ని తీసుకొచ్చి అందరి మనోభావాలను దెబ్బతింది. మీ పార్టీ దానిలో పాత్ర ఏం లేదా? చేతులు దులుపుకుని బయటికి వెళ్ళిపోతారా? మీ తప్పేం లేదా? ఒకటన్నా టీడీపీకి అలవాటైన విషయమే డైవర్షన్ పాలిటిక్స్, బాగా అలవాటైన విషయమే. ఈ రోజు ఏదైతే మొదట్లో వాళ్ళ కుట్రలు రెండుగానే మాకు అర్థమవుతున్నాయన్న మేము చూసే దాన్ని బట్టి. ఒకటి వ్యాపార అంశము, రెండు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వర్గం నుంచి వేరు చేయాలనేది మేము మొదటి నుంచి ప్రతిపాదిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే అందులో భాగంగా ఈ రోజు హిందువుల మనోభావాలు దెబ్బతినవా అంటే ఒక ప్రూఫ్ లేకుండా ఒక ఆధారం లేకుండా దీంట్లో జంతుకో కలిసింది, పందికో కలిసింది, చేప నూనె వాడారు. ఇలాంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక వ్యక్తి ఇలాంటి మాటలు వాడితే ఖచ్చితంగా హిందూ అనే వ్యక్తికి బాధ కలుగుతుంది. ఈ రోజు సిట్టు ఏది ఇచ్చారని చెప్పారంటే ఈ రోజు మళ్ళా మాట మార్చి బాత్రూమ్ క్లీనర్లు వాడారు, కెమికల్స్ వాడారు అని చెప్పని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే మేము దాన్ని మాట్లాడాము, దాన్ని పరిగణలోకి తీసుకుని మాట్లాడామని వాళ్ళిద్దరు అసెంబ్లీలో కూడా చెప్పారు. దాన్ని ఏమంటారు మీరు? జంతుకు ఉందని చెప్పారు. ఎన్డీడీబీ రిపోర్ట్లో కలిసే అవకాశాలు ఉన్నాయని దాన్ని బేస్ చేసుకుని చెప్పారని చెప్పారు. సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. అన్న ఈ అంశం ఏదైతే ఉందో వాస్తవంగా చెప్తున్నాను, ఇది కోట్లాది మంది హిందువులు ప్రేమించేటటువంటి, భక్తితో ఆరాధించేటటువంటి వెంకటేశ్వర స్వామి అంశం ఇది. దాన్ని ఈ రోజు వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వీళ్ళ రాజకీయాల అవసరాల కోసం దీన్ని అడ్డదిడ్డంగా వాడుతున్నారు. ఎవరైనా కానీ దీనికి కఠినంగా శిక్ష అనుభవించక తప్పదు, దేవుడి శిక్ష అనుభవించక తప్పదు. ఈ రోజు అందులో భాగంగానే ఈ చైర్మన్ వీడియోలు కావచ్చు, ఇలాంటివన్నీ బయటికి లీక్ అవుతున్నాయంటే ఆ దేవుడు ఇచ్చే పనిష్మెంట్స్ వీళ్ళకి. ఇంకా ఇదొక్కటే కాదు, 2029 దాకా ఎన్నో శిక్షలు అనుభవిస్తారు వీళ్ళు. దేవుడు ఎవరితోనైనా ఆడొచ్చు కానీ గేమ్స్ దేవుడితో ఆడకూడదు అని చెప్పి మొదటి నుంచి మేము అది 100% ఎవరైనా కూడా దేవుడితో ఆడుకుంటే మాడి మసైపోతారు. ఓకే, నేను అనేది కిషన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు బాధపడుతున్నారు, ఒక వర్గానికో ఒక మతానికో మా జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేస్తున్నకి కొన్ని కుట్రలు జరుగుతున్నాయని మీరు చెప్తున్నారు. మీరు అన్నదానికే చెప్తున్నా, ఎవరిని దూరం చేయడానికి ఎవరు కుట్రలు పన్నవసరం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అందరినీ సమానంగా చూడాలి, అన్ని మతాలని సమానంగా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఏదన్నా గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అయితే ఏదైనా యాగాలు ఏమైనా చేస్తే కంపల్సరీ వాళ్ళ వైఫ్ను కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి, పట్టు వస్త్రాలు సమర్పించాలన్న స్వామి వారికి. కానీ ఈరోజు గతంలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మిసెస్ని పట్టుకుని వెళ్ళి ఎక్కడ పెట్టలేని పరిస్థితి. ఎందుకంటారు? కారణం ఏంటంటారు? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి. ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళకు ఉంటాయన్న. హిందువుల ధర్మానికి, టీటీడీని డెవలప్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారా లేదా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుందన్న. ఈ రోజు 1.5 సంవత్సరం వీళ్ళు అధికారంకి వచ్చి ఎన్ని తొక్కిసలాట్లో మరణించడం జరిగింది, గోవులు చనిపోవడం జరిగింది, పైన తిరుమలలో మందు బాటిళ్లు ఇవన్నీ దొరకడం జరిగింది. ఈ 1.5 సంవత్సరంలో వీళ్ళు ఒక హిందూ అయితేనే ఇవన్నా వాళ్ళ తాతల టైం నుంచి వాళ్ళు ఒక ధర్మాన్ని నమ్ముతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు హిందువుల మీద అక్కసుతో ఏమి చేసిన దాఖలాలు లేవన్నా. వీళ్ళు చేసిన విధంగా భక్తి కూడా లేకుండా లడ్డూని కల్తీ అని చెప్పి అనేసి ఒక మాట వదిలేసి దాన్ని మెట్లంతా క్లీన్ చేసుకుంటూ పోయారు ఆ రోజు. ఈ రోజు వీళ్ళకి ఒకటే ఉందన్న, హిందువులు అనేది వీళ్ళు యూనిటీగా ఉండరు అనే ఒక అంశము వీళ్ళల్లో ఒక మనోభావన రేకెత్తించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీద ఆ బూడిద జల్లితే ఆయన తుడుచుకుంటాడు. ఈ హిందువులంతా మా నారా లోకేష్ గారికి ఓట్లేసేస్తారు, రేపు ఆయన ముఖ్యమంత్రి అయిపోతాడు అనే ఒక కాన్సెప్ట్ రాజకీయాలు చేస్తున్నారే కానీ ఏ మాత్రం హిందువుల మీద భక్తి వీళ్ళకి లేదు అని చెప్పని మేము మీకు చెప్పడం జరుగుతుందన్న. ఒకటి నమ్ముతారా మీరు, ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినప్పుడు దానికి సంబంధించి ఎవరైనా కూడా మనస్ఫూర్తిగానే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు గతంలో ఇప్పుడు అందరూ సమానమని మీరు చెప్తున్నప్పుడు ఉంటే టీటీడీ ఏదైతే చెప్పిందో అన్యమతస్తులు ఎవరైనా వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చి రావాలని చెప్పినప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకైనా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళలేదు? ఇప్పుడు కన్నా తిరుమల కొండకి వెళితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కాదు కాబట్టి ఇప్పుడైనా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళే అవకాశం ఉందంటారా? హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తారా? ముఖ్యమంత్రి గారు కాకముందే
మీరు గమనించారో లేదో, ఆయన శంకు చక్ర నామాలు వేసుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మీరు అది మర్చిపోతున్నారు. ఏది ముఖ్యమంత్రిగా కాకముందే శంకు చక్రాలు వేసి హోమాలు చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొకటి, ఆయన పుట్టింది హిందూ పుట్టుకే. మీరు ఈ రాజ్యాన్ని ఏలడానికి ఒక క్రిస్టియన్, ఒక హిందూ, ఒక ముస్లిము ఇలాంటి ఒక అభూత కల్పనలు కల్పించి ఏమన్నారు మీరు? చేస్తున్నారే గాని. కాదు సార్, ఆయన పుట్టింది హిందూగానే పుట్టారా? రెడ్డి గారు కదన్నా, రెడ్డి గారు కాదా? రెడ్డి గారులు అందరూ హిందువులు. చెప్పండి. అయితే హిందువులో ఉండి కన్వర్ట్ అయ్యారంటారు క్రిస్టియన్గా ఆయన. ఆయన కాదన్న కన్వర్ట్ అయింది. వాళ్ళ కుటుంబాలు ఎన్నో సంవత్సరాల క్రితమే వాళ్ళ తాతల హయాం నుంచి వాళ్ళు కన్వర్ట్ అయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కాకముందే శంకు చక్ర నామాలు పొడిపించుకొని ఆయన హోమాలు చేసిన అవన్నీ మేమంతా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారన్న. కానీ దాన్ని ఇప్పుడు ఉపయోగించుకొని ఏదైతే ఒక విషయం చెప్తారన్న, పవన్ కళ్యాణ్ గారికి పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళ గురించి ఆయన వ్యక్తిగతానికి రావద్దు అని అన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతానికి రాష్ట్ర పరిపాలనకి ఏం సంబంధం ఉందనన్నా నాకు అర్థం కాక అడుగుతాను. అందరిని అడుగుతున్నాను, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరిని అడుగుతున్నాను. సారీ, మీకు ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని సో అడుగుతున్నాను. వ్యక్తిగతానికి వెళ్ళొద్దు అన్నారు, వెళ్ళకుండా ఆగారా ఎప్పుడన్నా మీరు? మతానికి కాదు రాష్ట్ర సార్, పరిపాలనకి ఎటువంటి సంబంధం అయినా ఉందా? కాదు సార్, కిషన్ గారు వ్యక్తిగతాలకి వెళ్ళొద్దు అన్నారు, ఎప్పుడన్నా ఆగారా? ప్రతి దగ్గర చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి కూడా 3 పెళ్ళిళ్ళని మాట్లాడారుగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆగినారా? సరే అన్న, ఇప్పుడు ఆగినారా అంటే అన్న, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఈ రోజు మేము కూడా చెప్తున్నాం మీకు. ఈ రోజు మేము 11 సీట్లు వచ్చిన దానికి మేము కూడా ఏమి తప్పులు చేశాము, ఏవి అనేది రెక్టిఫై చేసుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే అన్ని రెక్టిఫై చేసుకొని కార్యకర్తలకు పెద్దపీట వేయాలి, ప్రజలకి మనం ముఖ్యంగా వాళ్ళకి సంక్షేమ పథకాలు అభివృద్ధి అందుబాటు చేయాలని చెప్పని, ఇవే కాకుండా కార్యకర్తలను కూడా ముఖ్యంగా చూసుకోవాలనే క్వశ్చన్స్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మారుతున్నారు. ఏంటి ఇప్పుడు చెప్పండి, బిఆర్ నాయుడు గారు కాదు సార్, బిఆర్ నాయుడు గారి మీద మీరే మాట్లాడారు ఇందాక. బిఆర్ నాయుడు గారి విషయంలో కూడా చెప్పండి ఏంటి, అవన్నీ కూడా ఫేక్ వీడియోలని బిఆర్ నాయుడు గారు డైరెక్ట్ గా చెప్పారు. ఈ టీడీపీ వాళ్ళు అదే అంటారు, నేను అదే చెప్తున్నాను. ఈ టీడీపీ వాళ్ళు అనేదే అదే అంటారు. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు గారు నిజంగా చెయ్యకున్నా కూడా మా బిఆర్ నాయుడు గారు కదా అది ఏ అంటారు అంటారు. వీళ్ళు ఏదైనా అంటారన్నా. ఆయనే చెప్పాడు స్వయాన ప్రెస్ మీట్ పెట్టి 30 ఏళ్ళగా మాకు బంధాలు ఉన్నాయని చెప్పి ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. బంధాలంటే వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పారు. దాన్ని మళ్ళా వైసీపీ వాళ్ళు వీళ్ళు చేసే తప్పులు 100 ఉన్నాయన్న. 1.5 సంవత్సరంగా తిరుమలలో 100 తప్పులు జరుగుతున్నాయి, చూపించడానికి అవి ఉన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారన్నా పృథ్వీరాజ్ గారు బీసీ చైర్మన్ గా చేస్తున్నప్పుడు ఒక్క ఆడియో లీక్ అయితే ఈ రోజు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నాడు ఆయన జనసేనలో ఉండి. ఆయన్ని ఒక్క ఆడియో లీక్ అయితే సస్పెండ్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రోజు ఇంత పెద్ద వీడియో లీక్ అయితే ఆయన వెనకాలేసుకుంటూ వస్తూ వాళ్ళ సొంత సోషల్ మీడియాలో ఎంకరేజ్ ఘనత తెలుగుదేశం పార్టీ. రైట్, అదైతే 100% ఒరిజినల్ వీడియోస్ అంటారు మీరు, మార్ఫింగ్ కాదంటారు. 100% అన్న. ఒకవేళ అది కాకపోయినా, ఒకవేళ అది ఒరిజినల్ అయినా కానీ చేశారు, వైసీపీ వాళ్ళే చేశారు అని చెప్పి బురద వేయడం కామనే కదా. వీళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి గారికి చేసే తప్పులు చాలా ఉన్నాయి. కాదు సార్, భూమన కరుణాకర్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి కూడా అల్టిమేటం కూడా జారీ చేశారు. మా దగ్గర టీవీ5 టీవీ5 అనే ఒక సంస్థ ఉంది, నేను మీడియా సంస్థని. నా సంగతి తెలియదు, మీ యొక్క గుట్లన్నీ కూడా నాకు తెలుసు, నేనేం చేస్తానో జాగ్రత్తని హెచ్చరించారు ఆయన. మీరేమంటారు? అదేనా నేను చెప్పేది ఏంటంటే, ఒక తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉండి ఆయన ఒక వీధి రౌడీ లాగా ఒక హెచ్చరికలు ఇవన్నీ దారి చేస్తున్నాడు అంటే ఆయన ఏ విధంగా ఈ 1.5 సంవత్సరాల మీద దృష్టి సారించాడో తెలుస్తుంది. ఈ రాజీనామా చేయనంటున్నారు ఆయన. నేను ఎక్కడ తప్పు చేశాను, రాజీనామా చేయమని కారణం చెప్తున్నాను లక్ష్మణ్ గారు. ఈ వీడియోలు కూడా బయటికి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం సాక్షాత్ దేవదేవుడు స్వామి జోలికి వెళ్ళారు వీళ్ళు. ఇలాంటి ఇంకా బయటకు వస్తాయి. వీళ్ళ ప్రభుత్వం పడిపోయేంత వరకు వెంకటేశ్వర స్వామి మేమేమైనా ఒప్పుకోవచ్చు, కానీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎంతో మంది హిందువులు ఒప్పుకునే పరిస్థితులు వాళ్ళే వస్తాయా, ఎవరు చేసినా వస్తాయా? అంటే ఓన్లీ వెంకటేశ్వర స్వామి టీడీపీ వాళ్ళే చూస్తారా, వైసీపీ వాళ్ళు చేసినా చూస్తారా? వీళ్ళు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి లడ్డు జోలికి వెళ్ళారు. వీళ్ళు ఎంత
ఎంతో మంది భక్తిగా పూజించే వెంకటేశ్వర స్వామి ఒక్కటి గుడికి చెప్పండి, వెళ్ళారు. కాబట్టే ఇలాంటి నిజాలు బయటకు టీడీపీ వస్తున్నాయి. జనసేన కాబట్టే ఇలాంటి కాదు సార్, నిజాలు బయటకు ఒక్క వస్తున్నాయి. మాట చెప్పి మీరు పక్కనకి వెళ్తా వేరే వాళ్ళ దగ్గరికి. టీడీపీ జనసేన వైసీపీ 3 పార్టీలో ఎవరు తప్పు చేసినా వాళ్ళకి ఇంపాక్ట్ తగులుదని యాక్సెప్ట్ చేస్తారా మీరు? 100% Right. పార్టీలకు సంబంధం లేదు, వెంకటేశ్వర ఉంది. అది. ఎవడు తప్పు చేసినా తగలాల్సిందే. రైట్ కిషన్ గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే అండి. ప్రసాద్ గారు నమస్తే సార్. ప్రసాద్ గారు, బిఆర్ నాయుడు గారు బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం సార్. అంటాడండి ఆయన. ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన అసలు కొన్ని చోట్ల వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. ఆ చేసే గాడిదలు సరిగా కూడా చేయలే. మళ్ళా నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. సో ఇవన్నీ చీప్ పాలిటిక్స్ ఆడి నా మీద బురద జల్తానంటే నేను భయపడేటోడిని కాదు. నేను నీలాగా రిజైన్ చేయమంటే చేసేవాడిని కూడా కాదు. ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా నేను ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా 6 గంటలో ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. దీన్ని నేను హై లెవెల్కి తీసుకెళ్తాను, వీళ్ళ సంగతి ఏదో తేలుస్తాను. నేను మాత్రం భయపడేదే ప్రశ్నే లేదు. కొన్ని అయితే మా ఇదివరకు అందులో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు అయితే నేను 20-25 ఏళ్ల కింద దిగిన ఫోటోలు అవి. ఆ ఫోటోలు ఈ ఫోటోలు మిక్స్ చేసి దానికి ఒక మ్యూజిక్ పెట్టి, ఈ సన్యాసులకు ఏం పని లేదా? నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నేను మీడియాలో ఉన్నా, నీకు చుక్కలు చూపిస్తాను, నీకు కానీ సుబ్బారెడ్డికి కానీ. కరుణాకర్ రెడ్డి, నువ్వు మద్రాసులో పోయి ఏమేం చేసావో నాకు తెలుసు. సన్నాసులకు తెలవదా, చుక్కలు చూపిస్తాను, నేను మీడియా రంగంలో ఉన్నాను, నా మీద కావాలని అబాండాలు వేస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త. బిఆర్ నాయుడు గారు మీద చేసింది కుట్ర అని మీరు భావిస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే ఏమంటారు మీరు? మీరు ఇంకేమైనా ప్రశ్నిస్తారంటే ప్రశ్నించండి సార్, అప్పుడు నేను మాట్లాడను. ఇంకొకటి ఇదొకటిను, దీనికి తోడు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద కూడా డిఎస్పీ గారి రేంజ్లో వ్యక్తి మరి మా మనోభావాలు దెబ్బతినని కేసు పెడతాన్ని కూడా రాజకీయ కోణంలో జరిగిందంటారా, నిజంగానే జరిగిందంటారా? ఏమంటారు? 2 క్వశ్చన్లు మాట్లాడి. ఏఎన్ఎన్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్యానల్ మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నా. కాపు సామాజిక వర్గానికి చెందిన పృథ్వీ గారు ఎస్విబిసి చైర్మన్ గా ఉన్నప్పుడు పొరపాటునో గ్రహపాటునో ఒక ఆడియో లీక్ అయింది. తక్షణ చర్యగా ఆయన రాజీనామా చేయించారు కూడా ప్రభుత్వం. ఈ ప్రభుత్వం, నేను మీరు కూడా కదా, ఇప్పుడే మీరు ప్లే చేసిన వీడియోలో ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు, ఆ కొంత ఫేక్ ఉంది, ఎంత కొంత మార్ఫింగ్ ఉంది. అంటే వీడియో ఈజ్ రైట్, అందులో ఏం చేశారో మార్ఫింగో లేకపోతే ఏయో లేకపోతే అదే డీప్ ఫేక్ తర్వాత ప్రూవ్ అవ్వాలి. టిల్ సచ్ టైం రెస్పాన్సిబిలిటీ తీసుకుని ముందు రాజీనామా చేయమనండి, లేకపోతే సస్పెండ్ చేయమనండి గవర్నమెంట్ ని. ఒక ఇమ్మీడియట్ ఎంక్వైరీ చేసి ఇది ఏ వీడియో, మామూలు వీడియో తేల్చి మాకు చెప్పమనండి. మాకు ఇవన్నీ అనవసరం. హిందువుల మనోభావాలకు సంబంధించిన అవసరంలో 140 కోట్ల ప్రజల యొక్క ఆర్తన తీరుస్తారా, తీర్చరా? అక్కడ ఎంతో పవిత్రత కలిగిన ధార్మిక క్షేత్రం మన హిందూ హెడ్ క్వార్టర్స్. కాశీ ఒకటి పవిత్రమైన కాశీ కానీ తిరుమల కానీ. ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల ప్రజల యొక్క మనోభావాలకి ఇతను వచ్చిన దగ్గర నుంచి మేమేం పాపం చేసాం? కంటిన్యూస్ గా అట్టర్ నాన్ సెన్స్ ఇస్ టేకింగ్ ప్లేస్. ఈ నాన్ సెన్స్ కి జవాబుదారీతనం టీటీడీ చైర్మన్ గా ప్రభుత్వం నియమించిన వ్యక్తిగా ఎందుకు తీసుకోలేకపోతాడు? పైపచ్చు ఈ కర్రక జెండా బైరాగ బ్యాచ్లు అన్నీ ఉన్నాయి కదా, వీళ్ళు తక్షణంగా రాజీనామా చేసి మాట్లాడమని చెప్పాలి తప్ప ఏంది ఇది? ఛాలెంజ్ లేదు, మీడియా ఉంది, ఎవరినైనా అడ్డుకుంటాం బయట పెడతా ఉంటే ఏం బెదిరింపు దూరనా? ఎవరికి బెదిరిస్తారు? సానా ఏళ్ళు ఏదుంటాయి అని పక్క వాళ్ళ కంచాల్లో తినేవాడు చెప్పేవాడు కదా. ఎందుకు నాకు అర్థం కాదు. ఇవాళ పొద్దున్న షేర్ మార్కెట్ న్యూస్లు చెప్పేవాళ్ళు వాళ్ళిద్దరు కూడా భుజాన్ని వేసుకుని ఐ డోంట్ నో వై దే ఆర్ గివింగ్ కాండక్ట్ సర్టిఫికెట్స్. అక్కడ ఉండలేకపోతున్నారు, కొండల దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటారు స్వామివారి దగ్గరికి అన్నప్పుడు ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఆయనే ఇచ్చాడు కదండి బిఆర్ నాయుడు గారే. నాకు ఇంకే పని పడలేదు అనుకుంటారా, నాకు వ్యాపారం లేవనుకుంటారా, ఇది నా ప్రయారిటీ అనుకుంటారా అన్న కోణంలో ఆయనే మాట్లాడాడు. ఆయన మాట్లాడిన ఏవి ఇనసొంపుగా ఉన్నాయంటే ఇది ఎక్కడ బాధ నాకు అర్థం కాదు. ఓ పక్క హిందూ మనోభావాలకు సంబంధించిన విషయంలో భగవద్గీత ఏముందండి దాంట్లో అంటాడు. వాట్ యు మీన్ బై భగవద్గీత? నాకు ఎంతో పవిత్రమైన గ్రంథం అది నా హిందూ సామాజిక వర్గానికి. 140 కోట్ల మనోభావాల్ని
50 లక్షల పుస్తకాలు ఎన్నో ముద్రిస్తే 38 లక్షల గొడవల్లో ఆక్యుపై చేసి ఉన్నాయా? వాట్ అటర్ నాన్ సెన్స్ ఈస్ టాకింగ్? అవి అసలు యాక్చువల్ గా భక్తికి సంబంధించిన పుస్తకాలు పంచేయమనండి ఫస్ట్. ఫ్రీగా చారిటీ చేయడమే కదా. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? మీరే కదా చైర్మన్, అవన్నీ ఉన్నాయండి నేను ఫ్రీగా పంచుతున్నాను వచ్చిన భక్తులకి అని చెప్పి ఇవ్వమనండి. అది ఏ భాషలో ఉంటే మాకెందుకు? అన్ని ఇలాంటి డెరివేషన్స్ ఇస్తూ ఇప్పుడు దీన్ని నేను కవర్ చేసుకునే నేపథ్యం మాట్లాడతానంటే ఏమన్నారు సార్? ఇప్పుడు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇవాళ కంటిన్యూస్ గా ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ ఒకరిని భ్రష్టు పట్టించుకునే కార్యక్రమం వచ్చినప్పుడు, ఉదాహరణకి ఐటీడీపీ వల్ల ఏదో ఇదంతా ఏదేంటిది ఏఐ టెక్నాలజీ డీప్ ఫేక్లే వచ్చి చెప్పారు అనుకుందాం, లేదా వైఎస్ఆర్సీపీ వల్లే చేశారు అనుకుందాం. మరి నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? ఏమని ఇచ్చాను? కొంత పాత వీడియోలు ఉన్నాయి, పాత ఫోటోలు ఉన్నాయి, ఓవరాల్ గా అందులో కొంత మార్ఫింగ్లు చేశారు. ఎగ్జిస్టింగ్ వీడియోకి సమాధానం చెప్పే దగ్గర మార్ఫింగ్లు చేశారు. ఇవన్నీ అట్రిబ్యూషన్స్ కదా. వై యూర్ అట్రిబ్యూటింగ్, వై యూర్ యాడింగ్ ఫ్లేవర్స్ ఫర్ దట్? జరిగిన దానికి 30 సంవత్సరాల అనుబంధం ఆ కుటుంబంతో అని చెప్పినావు. ఆవిడ ఒంటరి మహిళ, భర్తను కోల్పోయింది. ఆవిడ ఎక్కడ ఉంటుందో కూడా నేను విత్ ఎవిడెన్సెస్ చూపించగలను. కరోనా టైంలో లిఫ్ట్ లో సంగతులు, ఆ అపార్ట్మెంట్ లో వీడియో ఫుటేజ్లు ఉన్నాయి. ఎన్ని చూపించమంటారు? ఇవన్నీ మనకు అవసరం. ఇందాక ఒకే విషయం నేను చెప్పదలుచుకున్నా. పర్సనల్ లైఫ్ ని ఎవడైనా కెలుక్కుంటే, బొమ్మన కరుణాకర్ రెడ్డి నీ అంతు చూస్తాం, సుబ్బారెడ్డి నీ అంతు చూస్తాం, ఇవాళ బిఆర్ నాయుడు మీ అంతు చూస్తాం ఎవడెవరో మాట్లాడుతుంటే ఇది మాకేం సంబంధం? వ్యక్తిగతంగా మీరు మీ న్యూస్ ఛానల్లో ఒకళ్ళ మీద ఒకడు ఇదని ఏమంటారు డైలీ సీరియల్ నడిపించుకుని చావని ఎందులో పడి మాకేం సంబంధం? కాదు సార్, ఆ వీడియోలు మీ దగ్గర ఎలా వచ్చినాయి సార్? మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి అన్నారు, మీ దగ్గరికి ఎలా వచ్చినాయి అవి? అప్పట్లో మా కజిన్స్ మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. అదే ఎందుకు వస్తాయంటే అక్కడ ఏమైనా అర్థం ఉందా? ఈ ఇష్యూని పాపప్ చేస్తుంటే ఈ కళాకారుడు ఎక్కడ కూడా ఉన్నాయరా మా దగ్గర మా కజిన్స్ నాకు చెప్పారు. ఓకే, ఇప్పుడు నేను దాన్ని ఎస్టాబ్లిష్ చేశాను అనుకోండి, అప్పుడు మీద నేను చర్చగా దిగాలి. నేను ఎందుకు చేస్తాను? నాకు టైం వచ్చినప్పుడు, నాకు అమ్మాయి వచ్చినప్పుడు చంపేస్తా పొడి చేస్తూ ఉంటారు కదా, చంపేస్తున్నా పొడిచినప్పుడు ప్రతి ఒక్కరు చెప్తారు ఎవరు సమాధానాలు. చేత వ్యక్తిగతంగా మాట్లాడడం అన్నది ఒక్కడికే సేవ ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ స్థాయిలో కూర్చుని మాట్లాడడం నాట్ యాక్సెప్టబుల్. ఫస్ట్ థింగ్, నువ్వు దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎస్ టిల్ సచ్ టైం నేను ఈ చైర్కి దూరంగా ఉంటాను, ఎంక్వైరీ చేసుకోండి. నాకు చంద్రబాబు గారు నాకు పదవి ఇచ్చారు, అయితే అది మంచి స్టేట్మెంట్, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్, వెరీ గుడ్. కానీ చంద్రబాబు గారు అయితే ఇదే ఆయన కూడా ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ పృథ్వీ గారు ఏమని ఇచ్చారు? ఏదండి ఒక సంభాషణ నాది కాదండి, అది ఎవడో ఫేక్ అండి ఏదో అన్నారు. లాస్ట్కి ఏమైంది? ముఖ్యమంత్రి గారే చర్య తీసుకున్నారు. అలా ముఖ్యమంత్రి గారు చర్య తీసుకునే దాకా బాధ్యత ఉంది కదా మీకు. చాలా ఏళ్ళు మేము ఆదించుకోవాలి కదా మీ రసభాష కార్యక్రమాలన్నీ. ఎందుకు సార్ అమ్మ పుట్టిన మేనమాకు తెలియదా అంటే, నేను బిహెచ్ఎల్లో ఇంటర్నల్ ఆడిటర్ చేసేవాడిని ఏఏఎల్లో. నాకు ఈయనెవరో తెలియకుండా లేకపోతే ఏం తెలియకుండా మేము చూసి పెరిగామనుకుంటారా ఆ ఏరియాలో? ఇన్ని డౌట్ తెలుసు నాకు. నేను ఒక అమ్మాయి స్టేట్ ఎదిరి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టానండి, ఏమైంది? ఎందుకు ఆపారు? మైపచ్చు హచ్చు కుక్క బొచ్చు కుక్క టైప్ లో మాట్లాడుతున్నారు. భావన ప్రకాష్ రెడ్డి ప్రతిదానికి అగేసుకుని మాట్లాడలేదు కదా, ఈ విషయంలో ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? బీజేపీ వాళ్ళు ఎందుకు ఈ సైలెంట్ ఎక్స్పెక్టర్స్ ఎందుకు హచ్చు కుక్క బొచ్చు కుక్క అన్నారన్నా? ఈ డెలిబరేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? హిందూ సమాజానికి జరుగుతున్న ఈ దాష్టికాల మీద మొన్నటిదాకా అమాయకుడైన పవన్ కళ్యాణ్ గారిని ఉసుగొలిపారు హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మాడమని. ఇప్పుడు దీని మీద తిరుమల లడ్డు బూమరంగ్ అయితే పాము తన పిల్లల్ని పులి తన పిల్లల్ని తిన్నట్టు బిఆర్ నేను బలేసారు. చెప్పనండి, ఏంటి చెప్తారు 2 రోజుల్లో? ఈ లడ్డు అవుతుంది, అవుతున్నప్పుడు ఏంటి చేయాలి? ఎవరు దొరుకుతారని చూసి ఇక్కడ బిఆర్ నాయుడు మెల్లను పిల్లిమల్ల గంట కట్టినట్టు కట్టారు. ఓహో ఎలివేషన్లు ఇచ్చుకుని నేను చేసేస్తాను, నేను చంపేస్తాను, నేను పొడి చేస్తాను తిరుగుతాడు. ఏమనండి ఎవరికి వేస్తారు? ఎవరిని ఏం చేస్తారు చేసుకోమనండి, ఎవరు భయం పడేది లేదు. కాదు ప్రసాద్ గారు, ఇందాక మీరు పృథ్వీ గారు ఒక చిన్న మాట అన్నందుకు, ఒక చిన్నది వచ్చినందుకు ఆయన రాజీనామా చేశారన్నారు. మరి గోరంట్ల మాధవ్ గారు కావచ్చు గతంలో, అదేవిధంగా మరి అంబటి రాంబాబు గారికి కూడా ఇలాంటివి వచ్చినాయి. అప్పుడు వీళ్ళిద్దరు ఎందుకు చేయలేదంటే ఏం చెప్తారు? మొత్తం దేశం ప్రపంచంలో రాజకీయ నాయకుల గురించి మాట చర్చ పెట్టారా? హిందూ ధార్మిక సంస్థ అది, హిందూ హెడ్ క్వార్టర్స్ అది. అక్కడ ఎవడైనా ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ అయినా, ఈ టీటీడీ చైర్మన్ పిచ్చి వేషాలు ఇస్తే మర్యాదగా ఉండదు. ఏదో గోరంట్ల మాధవ్ ఈ పనికి మానవులందరి గురించి నాకెందుకండి? ఎవడో గొడ్లిప్పుకొని తిరిగిన వాళ్ళందరి గురించి నేను చర్చించుకుని కూర్చోలా? వైసీపీ నేత ఎందుకు చేయలేదంటే, వైసీపీ నేత అండి, వైసీపీ నేత పరంగానే పృథ్వీ సర్పంచ్ చేశారు, రాజీనామా చేశాడు ఆయన. తెలుగుదేశం కంటే 2 యాంటీనాలు ఉంటాయి. ఎవరికైనా ధర్మం మీద తెలుగుదేశం ఉండండి ఒక నిమిషం చెప్పండి. సనాతన ధర్మం మీద ఎవడన్నా మాట్లాడున్నా అమాయకుడైన పవన్ కళ్యాణ్ కాకుండా వీళ్ళందరూ స్కేప్ గోట్లు ఏలేనా? శ్రీధర్ విషయంలో వీడియోలు ఎవరు లీక్ చేయించారు? తెలుగుదేశం అవుతున్నాడు కదా, మీరు నేను కదా 100 డిబేట్లు మాడాం. లీక్ చేయించేదే ఉందండి, జరిగితే వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళు తీసుకున్నారు కాబట్టి
సస్పెండ్ చేశారు కదా ఇప్పుడు ఆల్రెడీ. నేను జనసేన సస్పెన్షన్ ఇవన్నీ ఎలివేషన్స్ మీరు మాట్లాడతారు, వెరీ గుడ్. నేను అదే చెప్తున్నాను. సనాతన ధర్మం మీద లడ్డు విషయంలో లోకేష్ గారు మాట్లాడారు, చంద్రబాబు గారు మాట్లాడారు. కానీ ఎగేసుకుని మాడింది పవన్ కళ్యాణ్ గారు కదా. ఆయన్నే కదా ఇవాళ మనందరూ మాట్లాడుతున్నాం. సనాతన ధర్మం మీద మీ ప్రతిస్పందన లేవు సార్, ఇప్పుడు ఎందుకు చేయట్లేదని. అంటే ఈ సిచ్యువేషన్ ని పక్కోడి మీద నెట్టుకుని కాలక్షేపం చేసుకుని హ్యాపీగా శాత తీరుతుంటారు వాళ్ళు. ఇవి జాగ్రత్తగా గమనించండి సార్. ఇందులో లుక్ ఎట్ దేర్ మోడల్స్ ఆఫ్ ఆపరేండి. ఎవ్రీ 2 months 3 months ఒక ఇష్యూని తీసుకురాను. అసలైన విషయాల మీద కాకుండా ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. యువతల కట్టు మీద సుప్రీంకోర్టు వెరిడిక్ట్ కోసం మనం అందరం వెయిట్ చేస్తున్నాం. ఈ కొత్త ఇష్యూని తీసుకొచ్చి ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్. పర్సనల్ మాకేం తెలుసు సార్, ఆయన ఎందులో పడి సావనండి, నాకే సంబంధం దాంతో. వాట్ వీఆర్ ఆల్ కనెక్టెడ్. ఇప్పుడు వంశీ గారు తెలుగుదేశం పరంగా, ఈయన జనసేన పరంగాను, ఈయన వైఎస్ఆర్సీపీ పరంగా, నేను అనలిస్ట్ గా ఆయన పర్సనల్ లైఫ్ నేను ఎందుకు అనలైజ్ చేయాలి? వెదర్ ఈస్ డూయింగ్ ఇట్ ఆర్ నాట్, నేను ఐఎమ్ నాట్ హియర్ టు ప్రూవ్ దట్ పర్టికులర్ పాయింట్. నాకు ఇవాళ ఆ చైర్ లో కూర్చున్న వ్యక్తి అనర్హుడు ఆ పిచ్చి పనులు చేస్తే. ఎందుకంటే ఇది ఒక 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం ఇదే పృథ్వీకి జరిగినప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకోబడ్డాయి ప్రభుత్వ పరంగా, ఇదే చర్యలు ఇక్కడ ఆపాదించి చూపించాలి. అది జరిగితే మేము అందరం, నాకే అభ్యంతరలే, దర్ ఇస్ నో కాంట్రడిక్షన్ ఇన్ దట్. ఇంటికి ఆయన రాజీనామా చేయాలంటారు మీరు? డెఫినెట్ గా దెర్ ఇస్ నో సెకండ్ థాట్, దెర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్ అన్ ఇట్. ఫస్ట్ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్తాం. ఇది నేను ప్రూవ్ చేసుకునే దాకా నేను ఈ బాధ్యతలకు దూరంగా ఉంటా. ఇది ఎందుకు పెట్టుకుంటారు సార్? టీటీడీ చైర్మన్ అంటే ధర్మకర్తగా, ధర్మ పరిరక్షణగా అక్కడ కూర్చున్న వ్యక్తి. నీకే క్యారెక్టర్ లేదంటే క్యారెక్టర్ ప్రూవ్ చేసుకోమని నాకేముంది. సో ఈ రకంగా మరి ఎవరెక్కినా కూడా ఒకవేళ ఏదో ఒక రకంగా మీరు అన్నట్టు వస్తే ప్రూవ్ చేసుకునే లోపు ఆయన రాజీనామా చేయడం అనేది కామన్ అంటారు, ఇక చేయాలంటారు ఎవరైనా. మా మాటలు ఉత్తరించడానికి వస్తున్నారు వీళ్ళు, ఎలా తీసుమారు కల్లా. నాకు ఇక్కడ బిజినెస్ ఉన్నాయి, ఏదో మనకి ఎదురు కూర్చున్నాడు ఆయన. నాకు తెలిసి ఇంత మునుపు దాకా ఉన్న ఏ చైర్మన్ కూడా, ఎవరు కూడా, ఆదికేశ్వర నాయుడు కూడా అయితే టైకోన్ ఆయన, లెక్కర్ టైకోన్, ఆయన కూడా స్టేట్మెంట్ ఛానల్ ఉంది, TV5 అని ఛానల్ ఉందని కూడా చెప్పారు ఆయన. ఛానల్ ఉంటే ఏడ్ చేస్తారు. మీకు ఛానల్ ఉంది, నాకు ఛానల్ ఉంది, వంశీ గారికి ఛానల్ ఉండొచ్చు, ఏడ్ చేస్తాం. మనకు వచ్చిన వార్తలు చూపించమనండి. చేసిన పనికిమాల పనులు కాదు కదా. భూమన కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా వైసీపీ సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరే కూడా మీ గుట్లన్నీ తెలుసు, మీ అన్ని కూడా బయట పెడతానన్నారు ఆయన. మళ్ళీ మీకు 2 విషయాలు చెప్తాను. తెలిసిన గుట్లు, తెలిసిన చెత్త చెదరం ఒక దాన్ని ఏమంటారు ధారావాహిక కార్యక్రమంలో వేసుకుని చామనండి. నాకేంటది, వాట్ వీఆర్ ఆల్ కనెక్టెడ్. టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు చేసిన ఏమైనా పనికిమాలిన పనులు ఉంటే, ఉదాహరణకి పృథ్వీ లేడుతో, ఇప్పుడు బిఆర్ నాయుడు లేడుతో, ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోమనండి. దిస్ ఇస్ వాట్ మై ఛాలెంజెస్. కానీ తగిలించి తమాషా ఒకసారి ఏమో పవన్ కళ్యాణ్ గారికి, ఇంకోసారి ఏమో బిఆర్ నాయుడికి విషయం పక్కదారి పెట్టిస్తా ఉంటే నో కాంప్రమైజ్, నేనే దూరుకోండి. సో ఇదంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ని బలిపశువు చేయడానికి కేవలం టీడీపీ చేపించింది అంటారు మీరు, మీ ఆరోపణ అంతే కదండి. ఇప్పుడు ఆయన ఒక ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేస్తానని చెప్తున్నాడు. 21 మంది నేను గెలిచిన ట్రాక్ రికార్డ్ అని చెప్పాడు. ఆ రోజు శ్రీధర్ విషయంలో ఎస్టాబ్లిష్ అయింది ఎక్కడి నుంచి? తెలుగుదేశం కోణంలో వచ్చాయి కదా, ఆయన ఇన్ఛార్జే కదా అక్కడ రివీల్ చేసేది, అందరూ మాడుకున్నాం. ఎట్ ద కాస్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీ, జనసేన పార్టీయే కదా. కూటమిలో ఉన్న వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు కూర్చున్న చెట్టు కొమ్మని ఎవరన్నా నరుక్కోవాలనుకుంటారు, ఎందుకు అలా చేశారు? అలా దానికి ఏమైనా అర్థం ఉందా? మీరు చెప్పిన దానిలో నిజంగా అలా జరిగే అవకాశం ఉందంటారా? మీ నెరేటివ్స్ నేను చెప్పను. ఇప్పుడు కూటమి పరంగా వాళ్ళు ఉన్నారు, ఇండివిజువల్ క్యారెక్టర్. ఇప్పుడు మా అమ్మాయి నా క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తుందా, మా నాన్న నా క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తాడా? ఆయన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఎంత పర్సనల్ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండండి, ఇది ఆయన చెప్పింది. బట్ ఈ తెలుగుదేశం పరంగా డిడ్ ఇట్ హ్యాపెన్ ఇన్ ద సేమ్ లైన్స్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ 21 మందికి ఏం చెప్పారు? మీ పర్సనల్ లైఫ్ చాలా జాగ్రత్తగా ఉండండి, బికాస్ వీఆర్ ఇన్ పబ్లిక్ డొమైన్. బట్ ఇదే తెలుగుదేశం అక్కడ ఇన్ఛార్జ్ చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. బాగానే ప్రశ్నించారు కదా నన్ను. ఏంటా గుప్పెట్లో పెట్టుకోమన్నాడు? కాదు సార్, పవన్ కళ్యాణ్ చెప్పింది ఎవరికి? జనసేన కార్యకర్తలకి, నాయకులకి. మీరేమో టీడీపీ గురించి ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళ పార్టీ కూటమని చెప్పారు కదా, మీరు కూటమని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన సార్, కూటమి ఉన్నా కూడా ఎవరి పార్టీకి సంబంధించి వాళ్ళు చెప్పుకుంటారు. జనసేన నాయకులకి, నేతలకి ఆయన చెప్తే టీడీపీకి జనసేనకి ముడి పెడతారంటే? కూటమిలో ఉండి జనసేన నాయకులు తెలుగుదేశం ముట్టించి వచ్చా? కాదు సార్, ఎవరి పార్టీ నాయకులకు వాళ్ళు చెప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులకు వాళ్ళు చెప్పుకుంటారు. వింటారా వినరా తర్వాత సంగతి, వెనకేసుకొస్తారా తర్వాత సంగతి. నేను ఒకటే చెప్తా సార్. ఫస్ట్ థింగ్, తెలుగుదేశం ఇన్ఛార్జ్ గారు
గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పారు. ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు కూటమిలో ఉన్న ఇలాంటివని. కూటమి పరంగా ఆయన వెళ్ళి పాపం పవన్ కళ్యాణ్ గారు 21 మందికి క్లాస్ పీరియడ్ చెప్పుకున్నాడు. కానీ డిస్ప్రపోర్షనేట్ లో తెలుగుదేశం సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందని చెప్తుంటే అందరూ ఎవరు చెప్పారు సార్? ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? మీరే చర్చ పెట్టారు, మీరే చర్చలు ఫాలో అవరా? చర్చ పెడతాం కాదు సార్, చర్చలో ఎవరు కూడా ఇలా అని వైసీపీ వాళ్ళు అని ఉంటారు. అందరూ చెప్తున్నారంటే ఎవరు చెప్పుంటారు? అభియోగం చేయడానికి ఆపోజిట్ పార్టీలు చేస్తాయి. నేనైతే అన్నానా మీతో ఏమన్నా? ఒకటి తక్కువైపోయింది. మీరు అన్నారని నేను అనట్లేదు కదా. రైట్ రైట్, మీరు అన్నది అర్థమైంది. కొందరు దాని మీద నడిచి రైట్ 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 ప్రసాద్ గారు, మరి కాసేపట్లో వస్తాను మీ దగ్గర, మనతో మళ్ళీ మాట్లాడతాను. టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే అండి. కాదండి, కంప్లైంట్ గురించి అడిగారు కదా క్వశ్చన్. సార్ కంప్లైంట్ గురించి ఇంకోటి అడిగారు కదా క్వశ్చన్. చెప్పండి సార్, చెప్పండి. వంశీ గారు ఇస్తాను, ఆగండి ఒక్క నిమిషం ఆగండి. వంశీ గారు చెప్పండి. సారీ, నేను రెండోది ఎక్స్ప్లెనేషన్ చేయలేదు. చెప్పండి చెప్పండి వంశీ గారు, ఇస్తాను 1 minute. హిందూ మనోభావాలకు సంబంధించిన అంశంలో ఒక అభాసు అభాండం ఒకవేళ తెలుసో తెలియకో ఒక పొరపాటునో గ్రాపాటునో మాట వచ్చింది. ఇది జంతు పద కొవ్వులని కానీ లేదా ఫిష్ ఆయిల్ అని, దానికి సంబంధించిన అంశం కాకుండా ఉదాహరణకి ఎన్డీడీబీ రిపోర్టు లేదా ఎస్ఐటి సిట్ రిపోర్ట్లో లేదా సిబిఐ సిట్ రిపోర్టుల్లో సారాంశంలో పామాయిల్ కలిసింది అన్నది కనుక నేపథ్యమే అయితే, పామాయిల్ కలపకుండా లడ్డూ తయారు చేస్తారన్న ఇంగ్రీడియంట్స్ ఒకసారి వెళ్ళి ఎవరైనా క్రాస్ వెరిఫికేషన్, ఇది పక్క తీద్దాం కాసేపు. నా హిందూ మనోభావాలు గాయపరిచినప్పుడు పలానా సర్టన్ పీపుల్ వల్లనే ఆ వాయిస్ మాడ్యులేషన్స్ వచ్చాయి అన్నప్పుడు నాకు హక్కు ఉంటుంది. నా మతాన్ని నేను కాపాడుకోవడానికి నేను ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ లో డెన్సిటీని గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ కనుక ఇచ్చి ఎస్ ఇది చంద్రబాబు గారి డెలిబరేషన్ కాదు, లేదా పవన్ కళ్యాణ్ గారి డెలిబరేషన్ కాదు, లేదా లోకేష్ గారి డెలిబరేషన్ కాదు అన్నది ఎస్టాబ్లిష్ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రతినిధి చెప్పినట్టు ఉద్యోగం పోతుందా, ఎవడైనా భయం పడివాడు ఎవడు అలాంటి పనులు చేయరు. అంచేత ఏంటంటే ఒక ఈ సమాజంలో సమాజ హితం కోరేవాడు ఎవడైనా సరే రియాక్టివ్ మోడ్ అన్నది ఉంటుంది, నాన్ రియాక్టివ్ మోడ్ ఉంటుంది, లేదా టిమిడ్నెస్ అని ఉంటుంది. ఒక్కొక్కరితో ఒక్కొక్క పందం ఉంటుంది. ఆ పందాకి తగ్గట్టుగా సమాజంలో అందరికీ టాలరెన్స్, ఇది దాని ఎక్స్ప్లెనేషన్. వంశీ గారు సారీ. రైట్ రైట్ ప్రసాద్ గారు. వంశీ గారు ప్లీజ్. వంశీ గారు చాలా సుదీర్ఘమైన తర్వాత నాకు అవకాశం వచ్చింది. ముందుగా ఏం మాట్లాడమంటారో మీరు అడగండి, చెప్తా. నాకు ఎందుకో మీ ఛానల్లో నా వాయిస్ నాకే వినిపిస్తూ ఉందండి, కొంచెం డిస్కంఫర్ట్గా ఉంది అది. ఎస్ అక్కడ ఏదో ప్రాబ్లం ఉన్న, ఇక్కడైతే బాగా వినబడుతుంది, బాగుంది, నో ఇష్యూ. ఒకటి చెప్పండి, ఏదైతే బిఆర్ నాయుడు గారి ఏదైతే ఆయన మీద వచ్చిన ఆరోపణలో వాస్తవం ఉందా? వైసీపీ నేతలు అయితే 100% అది ఆరోపణలు కాదు, వాస్తవమే అని చెప్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే నారా లోకేష్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముగ్గురు మీద కూడా ఒక పోలీస్ అధికారి వ్యక్తి కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. మరి దీన్ని ఏ రకంగా చూస్తారు? మా మనోభావాలు దెబ్బతినేని ఆ పోలీస్ అధికారి బయట ఒకటి అవుతుంది, ప్లే అవుతుంది, చూద్దాం. ప్రజలందరికీ నమస్కారం. నా పేరు దేవరకొండ ప్రసాద్, అసలు దేవరకొండ నాగవర ప్రసాద్. నేను ఏకలవ్య మూల పురుషుడైన మా జాతి మూల పురుషుడైన ఏకలవ్య సంతానానికి చెందిన వాడిని. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎరుకుల క్యాస్ట్ అని అంటారు. అలాగే మా కులదేవతలు చెంచు లక్ష్మి, ఎరుకల నాంచారం తల్లి, భక్త శబరి, అలాగే దశావతారాల్లో 10వ అవతారమైన వరాహ అవతారం మాకు అత్యంత గౌరవమైనది, ప్రీతిప్రాతమైనది. ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ లో మాకు దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం పైన అనేక రకములుగా పంది పువ్వు, గుడ్డు పువ్వు కలిసి కానీ ఆ కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా, ఆచార వ్యవహారాలు విశ్వాసాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం జరిగింది. అట్లాగే మేము వెంకటేశ్వర స్వామికి అత్యంత భక్తులు. మా కులదేవత అయిన ఎరుకల లాంచారమ్మ ఎరుకు చెప్పడం వల్ల శ్రీనివాసుడు కళ్యాణం జరిగిందని చెప్పేసి ప్రసిద్ధి. మేమందరం ఎంతో భక్తి శ్రద్ధలతోటి, భయభక్తులతోటి వెంకటేశ్వర స్వామిని ప్రధాన దైవంగా కొలుచుకుంటాము. అటువంటి శ్రీవారి లడ్డు ప్రసాదం మీద శ్రీవారి పట్ల అనేక రకాల దుష్ప్రచారాలు జరుగుతున్నందున మనస్తాపం చెంది తీవ్రమైన మనసు గాయపడి ఈరోజు పుల్లూరు పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
పోలీసు వారు కంప్లైంట్ తీసుకున్నారు. సిఐ గారు వేరే బందోబస్తు ఉన్నారట. ఎస్ఐస్ మాట్లాడారు. దాని మీద లీగల్ గా ఏమి చర్యలు తీసుకోగలమో చూసి చేస్తామన్నారు. అక్నాలజ్మెంట్ ఇమ్మని అడిగాను. అది మేము తర్వాత చూస్తాము అన్నారు. సిఐ గారు వచ్చేంత వరకు వెయిట్ చేస్తామని చెప్పాను. వద్దులేండి, మీరు వెళ్ళిపోండి, వెయిట్ చేయడం ఎందుకు, తర్వాత మేము చూస్తామని ఆ అక్నాలజ్మెంట్ ఇచ్చిన కాపీ కూడా ఎస్ఐ గారు తీసుకోవడం జరిగింది. ఎవరెవరు మేము ఫిర్యాదు చేశారు? శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ సీఎం గారు, నారా లోకేష్ గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, టీటీడీ ఈవో శ్యామలరావు గారు, బిఆర్ నాయుడు గారు, ఈటీవీ అధినేత చిరుకు కిరణ్ గారు. రైట్, వీరందరి మీద ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. ఎలా చూస్తారు మీరు? సార్ చూశాను, మీరు బాగా బ్రహ్మాండంగా ప్లే చేశారు బయట. అతని ముందు సాక్షి, ఎన్టీవీ, టీవీ9, మరొక వే2 SMS ఛానల్ తప్ప వేరే ఏ లేవంటే బాగా ప్లాన్డ్గా వెళ్ళినట్టున్నారు. కేవలం సాక్షి, ఎన్టీవీ, టీవీ9 నేను అయ్యే చూస్తా ఉన్నా. ఇంక వేరే ప్రైమ్9, 99 టీవీనో, మహా టీవీనో, టీవీ5, ఏబిఎన్నో, లేదంటే సిటీ కేబులో ఇంకా వేరే ఏమన్నా ఉంటాయా అని చెప్పి చాలా ఆశగా చూసా. మొత్తం వీడియో మొత్తం ఆయన మాటల మీద కాన్సన్ట్రేట్ చేస్తానని చుట్టుపక్కల అంతా కూడా చూసా, ఏమైనా ఉన్నాయేమోననేసి. సరే, దేవరకొండ వరప్రసాద్ గారు బాగా మనోభావాలు దెబ్బతిని ఈయన కంప్లైంట్ ఇచ్చారు, బాగానే ఉంది. సార్, విజయసాయి రెడ్డి గారు పింక్ డైమండ్ అని చెప్పారు కదా. అసలు లేని పింక్ డైమండ్ స్వామివారిని రాజకీయాల్లోకి లాగినప్పుడు ఈ దేవరకొండ వరప్రసాద్ గారికి ఎలా ఉంది సార్? చాలా హాయిగా ఉందా ఏంటి? అప్పుడు డిఎస్పీగా ఉన్నారో మరి సిఐగా ఉన్నారో కానీ విజయసాయి రెడ్డి గారు పింక్ డైమండ్ అనేది పోయింది, పింక్ డైమండ్ అనేది లేదన్నప్పుడు ఏం మాట్లాడలేదు కదా సార్ ఈయన. మరి ఇదే కొడాలి నాని అనేటటువంటి వ్యక్తి, వీళ్ళ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, నీ అమ్మ మొగుడుదా తిరుపతి గుడి అన్నప్పుడు కూడా ఈ దేవరకొండ వరప్రసాద్కి ఏమి మనోభావాలు దెబ్బతినలా. ఆ తర్వాత మరొకటి, జగన్మోహన్ రెడ్డి గారి డిక్లరేషన్, ఇట్లాంటి 100 చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో హిందూ సామ్రాజ్యానికి జరిగినటువంటి అన్యాయాలు, రథం తగలబడితే తేనెటీగల దాడి వల్ల తగలబడింది రథం అని చెప్పి రాసినప్పుడో, లేదంటే కనకదుర్గమ్మ వారి వెండి సింహాలు మాయమైనప్పుడో, లేదంటే వినాయకుడి బొమ్మకి అశుద్ధం పూసినప్పుడో, లేదంటే ఆంజనేయ స్వామి చెయ్యి విరగొట్టినప్పుడో, మరి కేఎస్ ప్రసాద్ గారికి కావచ్చు, మరి ఈ వరప్రసాద్ గారికి కావచ్చు, ఈ ఇద్దరు ప్రసాదులకి మరి అప్పుడు మనోభావాలు దెబ్బతినలా. ఏం దెబ్బతినలా? అప్పుడు చాలా చక్కగా ఉన్నారు అంతా కూడా. ఈ వరప్రసాద్ గారు మరి అప్పుడు ఎందుకు దెబ్బతినకుండా ఇప్పుడు సడన్గా వచ్చేసి అసలు కలిపినోడి మీద అసలు ఇప్పుడు మరొక విషయం సార్, ఇక్కడ జంతు కొవ్వు లేదు కానీ కల్తీ అయింది. కల్తీ అయినందుకు ఈయన మనోభావాలు దెబ్బతినలా. అక్కడ కలిసింది ఎన్డీడీబీ రిపోర్ట్లో వచ్చినటువంటి జంతు కొవ్వు అనే దానివల్లే ఈ డిఎస్పీ వరప్రసాద్ గారి మనోభావాలు దెబ్బతిన్నాయి, బాధపడ్డారు. అసలు ఇక్కడ ఇంకొక విషయం సార్ నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆయన వచ్చి క్యాస్ట్ గురించి చెప్పాల్సిన అవసరం ఏంటో అర్థం కాల. సరే, అంతా బాగానే ఉంది, ఆల్ గుడ్, అంతా బాగానే ఉంది. ఇవన్నీ జరిగినప్పుడు ఏది కల్తీ అయింది అని చెప్పి టీటీడీ అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నారు కదా, కరుణాకర్ రెడ్డి గారు ఒప్పుకున్నారు కదా. కల్తీ అయినందుకు మనోభావాలు దెబ్బతినలా. అరే కల్తీ అయిందిరా బాబు అని మేము చెప్పినందుకు ఈయన మనోభావాలు దెబ్బతిన్నాయి. అలాగే గతంలో హిందూ సమాజానికి ఇన్ని దాడులు జరిగితే, హిందువుల మీద ఇన్ని దాడులు జరిగితే, రామతీర్థంలో రాముడు తల తీసేస్తే ఈయన మనోభావాలు దెబ్బతినలేదు, ఇక రథం తగలబడితే ఈయన మనోభావాలు దెబ్బతినలేదు, వినాయకుడికి అశుద్ధం పూస్తే ఈయన మనోభావాలు దెబ్బతినలేదు, చెయ్యర కొడితే మనోభావాలు దెబ్బతినలేదు, కనకదుర్గమ్మ వారి వెండి సింహాలు మాయమైతే ఈయన మనోభావాలు దెబ్బతినలేదు, పరకామణిలో ఉన్నటువంటి ఒకే ఒక సాక్షి సతీష్ కుమార్ గారు చనిపోతే ఈయన మనోభావాలు దెబ్బతినలా. ఈరోజు మరి రిటైర్మెంట్కి దగ్గరికి వచ్చినట్టున్నారు. సరే, ఆయనకి రిటైర్మెంట్కి దగ్గరికి వచ్చారు. ఇక రిటైర్మెంట్ ఇప్పుడు సెలవులో ఉన్నారని చెప్పి విన్నాను. లక్ష్మీనాథ్ గారు సెలవులో ఉన్నారు కాబట్టి ఇక ప్రస్తుతానికి పనేం లేదు, మళ్ళీ ఆయన జాయిన్ అయ్యే ఉద్దేశం లేదేమో. ఆ తర్వాత ఇందాక కిషన్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఈయన ప్రాణాలతో ఉండాలి, ఇది ఏంటిది, ఈయన ప్రాణాలకి భద్రత కావాలట. ఎస్, జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ నుండి ఈయన ప్రాణాలకు భద్రత ఉండాలి. ఈయన ప్రాణాలకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నుండి భద్రత ఉండాలి. ఆయనకి మాకు అదే అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇలా ఈ నిందేసేసిన అతను చంపేసి అది కూటమి ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నాలు డెఫినెట్లీ చేస్తారు. ఇంట్లో వాళ్ళే చంపేసిన చరిత్ర కదా. సో ఇతను ఒక లెక్క, అతని ప్రాణాలకు నిజంగానే ముప్పు ఉంది, భద్రత ఇవ్వాలి కూటమి ప్రభుత్వాన్ని నేను కూడా కోరుకుంటా ఉన్నా. అతనికి ఆల్రెడీ డిఎస్పీ కాబట్టి ఆయనకు తెలుసు, ఇంకా మరికొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి సాక్ష్యం చెప్పడానికి, వారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి సిద్ధమైనటువంటి ఒక సిఐ గారే ట్రైన్లో నుంచి పడి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి కరుణాకర్ రెడ్డి గారు చెప్పినటువంటి గంటలోనే అది హత్య అని తేలింది. కాబట్టి
ఇతని ప్రాణానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ముప్పు ఉంది. డెఫినెట్లీ ఇతని ప్రాణాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కూటమి ప్రభుత్వం కాపాడాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా నేను కూడా కోరుకుంటా ఉన్నా లక్ష్మీనాథ్ గారు. సో ఇదంతా కూడా ఒక స్క్రిప్ట్ ప్రకారం ఏదైతే టీవీ9, ఎన్టీవీ, సాక్షి తప్ప వేరే ఛానల్స్ ఏ రావు అనమాట. సో అట్లాంటి స్క్రిప్ట్లు ఇవన్నీ ప్లే చేసి ఈ ప్రసాద్ గారు మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతారంట. 19 వరకు ప్లే చేశారు. అడుగుతారులేండి సార్, ఆయన క్వశ్చన్లు చాలా ఉంటాయి. ఆయన అరగంట మాట్లాడాడు, ఇప్పుడు వచ్చి క్వశ్చన్లు అడుగుతాడు. ఈయన హిందూ మనోభావాలు అప్పుడేం దెబ్బతినవు. రథం తగలబడినప్పుడు, వెండి మారినప్పుడు, వినాయకుడు అశుద్ధం పూసినప్పుడు, హనుమంతుడు చెయ్యిరిగిపోయినప్పుడు ఈయన మనోభావాలు ఏం దెబ్బతినవు. ఇప్పుడు చాలా బాధగానే ఉంది మాకు కూడా. రోజు రోజుకి దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని రోజు రోజుకి ఇలా వివాదాల్లో లాగటం మాకు బాధగానే ఉంది. వాళ్ళు చేసిన పనులన్నీ బయట పెడతా ఉన్నారని చెప్పేసి ఈరోజు బిఆర్ నాయుడు పేరు మీద కక్షగట్టి చేసినటువంటి డీప్ ఫేక్ వీడియోలు అని చెప్పేసి అన్ని కూడా రుసువయ్యాయి. వీళ్ళ మాట్లాడేది, వీళ్ళు మాట్లాడాలా? ఇక వాళ్ళు మళ్ళీ క్వశ్చన్లు అడగాలి, మేము చెప్పాలా సమాధానాలు? నేను క్వశ్చన్ అడగట్లే, నేను క్వశ్చన్ సబ్మిషన్ అడుగుతాను. ఇస్తాను ప్రసాద్ గారు, ఇస్తాను. కాదు, ఆయన ఒక మాట అన్నారు, ఇది సిఐ గారు ఆత్మహత్య అని చెప్పిన గంటలోనే హత్య కింద ఎస్టాబ్లిష్ అయిందని. నేను ఈ రోజు దాకా మీరు ఎక్కడ చూసారు ఆ వార్త? హత్య కింద ఎస్టాబ్లిష్ అయింది. 4 సార్లు డెమోన్స్ట్రేషన్స్ చేశారు. ఎక్కడది హత్య కింద ప్రూవ్ అయింది? డెలిబరేషన్స్ ఇవ్వకండి. చెప్పలే, ఖచ్చితంగా కాదంటారా? ఎందుకంటే ఆత్మహత్యల యుగం నడుస్తుంది కదా సార్. ఆడపిల్లల మీద, చిన్నపిల్లల మీద చేసిన అఘాయిత్యాలకు ఆత్మహత్యల యుగం నడుస్తున్నప్పుడు మీకు అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్ ఆత్మహత్య కింద చెప్పొచ్చు. మార్చడంలో మీరు దిట్ట. ప్రమాదాన్ని హత్యలు ప్రమాదాలు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే పోలీస్ కస్టడీలో ఉన్నవాడు కూడా ఆ చెరువులోకి ఎంత ఆత్మహత్య చేసుకుంటున్నారు. సదృశ్యాలు మనకు కట్టొచ్చులు కనబడుతున్నాయి. సిఐ గారు 2 ముసలోడు మనది. రాజశేఖర అది రెడ్డి పాత కథలు వద్దండి, వాస్తవాలు మాట్లాడదాం. పాయింట్ వినండి. ఇప్పుడు హత్యగా మార్చారు. వంశీ గారు మీరు పాయింట్ వినండి. రెండోది, హిందూ మనోభావాల గురించి నేను చేసిన వీడియోలు మీరు అప్పుడు వీడియోలో చేసి ఉండరు. నేను పింక్ డైమండ్ మీద కానీ, రథ చక్రాలు తగలబెట్టిన విషయాల్లో కానీ ఇన్ని చేశాను. తెలుసుకుని మాట్లాడండి. నిన్న కాక మొన్న వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈయన దగ్గర తెలుసుకోవాలా? ప్రసాద్ గారు మీకు ఇస్తాను నేను. కంక్లూడ్ చేతురు కానీ ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ఒక ప్రీ ప్లాన్డ్ గా ఈ రోజు ఆ వరప్రసాద్ అనే వ్యక్తిని పంపించి కేవలం వాళ్ళ డబ్బా ఛానల్ పంపించి ఈ రోజు చేస్తున్నటువంటి కంప్లైంట్లు అవన్నీ కూడా. మీ తపేలా ఛానల్ ఎందుకు రావట్లే వార్తలు? ఒక సీఏ గారే కదా, మీ తపేలా ఛానల్ ఎందుకు రాలేదు? చిన్న ఛానల్ ఛానల్ వస్తుంది కదా. మనోభావాలు పింక్ డైమండ్ అప్పుడు ఏమైనా గుప్త నిధులతో చూడండి, వెనక్కి వీడియోలు ఏమున్నాయో లేవు కదా. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన రికార్డుల మీద మాట్లాడాను నేను. పింక్ డైమండ్ అన్న పాయింటే లేదని. చచ్చాడు ధర్మారెడ్డి వచ్చిన తర్వాత చెప్పాను పింక్ డైమండ్ లేదని. మరి అప్పుడు వచ్చేసి ఎందుకు సార్, ఎందుకన్నాడు? అప్పుడు మాట్లాడు. తెలియకపోతే తెలుసుకో వంశీ గారు, మీరు తెలుసుకోకపోతే తెలుసుకోండి. చచ్చిన ఎలక్షన్ అయిన తర్వాత ధర్మారెడ్డి వచ్చి చెప్పాడు. ప్రసాద్ గారు ఆయన అభిప్రాయం చెప్పనివ్వండి. మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఆయన అభిప్రాయం చెప్పనివ్వండి. వంశీ గారు కంటిన్యూ. మాట్లాడలేదు, అదే చెప్పాను కదా. ఆయన మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. సో ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో వీళ్ళు చేసిన అక్రమాలు, అరాచకాలన్నీ బయట పెడుతున్నటువంటి కారణంగా బిఆర్ నాయుడు గారి మీద చేసినటువంటి నిందలు ఇవన్నీ కూడా మీకు ఒక వీడియో చూపిస్తానండి. ఒక పోస్టింగ్ నాకు ఒక్క నిమిషం. ఈరోజు ఈయన ఏమంటాడంటే, ఇదిగోండి సార్, ఇప్పుడు ఈవిడ మా పార్టీకి చెందినటువంటి మహిళా నాయకురాలు. ఆవిడ గురించి ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారో తెలుసా, ఎంత అసభ్యంగా రాస్తా ఉన్నారో తెలుసా ఈ వైఎస్ఆర్సీ సోషల్ మీడియా. ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి లింక్ పెట్టి ఆడవారి గురించి మాట్లాడేది, ఆడవారిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారు. ఇంకొక విషయం సార్ నాకు ఇక్కడ క్లియర్ గా ఇంకొకటి ఏంటంటే, చాలా వీడియోలు ఉన్నాయట. కేఎస్ ప్రసాద్ గారి దగ్గర ఒక చిన్న క్లూ ఉన్నా కానీ ఆయన ఆగేవాడా ఇప్పుడు దాకా? ఆయన ఆపుకునేవాడా ఇప్పుడు దాకా? ఆగేదా? జీవితకాలం టైం తీసుకో, ఏమి చేసుకుంటావో చెయ్యి. నీ కుట్రలన్నీ మేము బయట పెడతాం. ఈయన దగ్గర వీడియోలు ఉన్నాయా? బయట పెడతాడు వీడియోలు. ఇవన్నీ ఈ డిబేట్ లో చెప్తాడు వచ్చి.
ఈ కబుర్లన్నీ డిబేట్ లో చెప్తాడు సార్. కేఎస్ ప్రసాద్ ఏం లక్ష్మీనాథ్ గారు, అది చేస్తారా? డిస్ప్లే చేస్తారా? మమ్మల్ని చూపించమంటారా? సోషల్ మీడియా హల్చల్ చేసేసేవాడు. సార్ నేనైతే ఏం చూడలేదు, మీరు పంపించుంటారు చూడాలనుకుంటా, నేను చూడలేదు. మీరేం వీడియోలు పంపించారు నేనైతే చూడలేదు. నాకు అక్కడ మా వాళ్ళు లిఫ్ట్ లో ఉన్నారు, నా వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఏం సార్ ఈ కబుర్లన్నీ? ఈ కబుర్లు చెప్పడానికా? కాదు సార్, మీ దగ్గర ఉంటే మీరే అప్లై చేయొచ్చుగా. ఇప్పుడు వరకే ప్రసాద్ గారు మీ దగ్గర ఆయన అడుగుతున్నారు కదా, ఉంటే ఇప్పుడు ఆయన ఎలా చూపించారో అలాగే మీరే అప్లై చేయండి. నాకేం పంపించారో మీరే అప్లై చేయండి కదా. నేనేం చెప్పాను? ఐ ఆల్వేస్ కన్ఫైన్ టు మై ఇనిషియల్ రిమార్క్స్. ఏమని చెప్పాను? నా పర్సనల్ లైఫ్ గురించి నాకెందుకు, నాకు వెళ్ళి గంగలో పడి సామానండి. ఇవాళ తిరుపతి దేవస్థానం చైర్మన్ గా రాజీనామా చేయమండి అన్న. వీడియో చూపించవచ్చు, చూపిస్తాం. పృథ్వీని తీసినట్టు ఈయన ఎందుకు తీరు? పృథ్వీని తీసినట్టు ఈయన ఎందుకు తీరు? క్యాస్ట్ అడ్డుతుందా? ప్రసాద్ గారు దయచేసి వచ్చిందా? ప్రసాద్ గారు క్యాస్ట్ బార్గేట్ వచ్చిందా? వీడియోలు చూపించు. నీ దగ్గర నీకెందుకు వీడియోలు? అంత క్యూరియాసిటీగా ఉందా ముసలి వీడియో చూడడానికి? నాకు ఆ వీడియోలు క్యూరియాసిటీ ఏం లేదు. మీరు పృథ్వీ గారికి చేసినట్టు టిఆర్ నాయుడికి చేయండి. క్యాస్ట్ ఏమైనా బార్గేట్ ఉందా? క్యాస్ట్ అడ్డుతుందా? క్యాస్ట్ ఏమైనా అడ్డుతుందా? ఓ అంటే బావాని అర్థం. మీ సిల్లాన్ని నాకు ఇచ్చాను, నాకు అక్కడే నీకు ఇచ్చానా? చూపించు. లక్ష్మీనాథ్ నేనెందుకు చూపించాలి? మాట వినిపిస్తుందా? ముసలోడి దరిద్రం నీకెందుకు, నాకెందుకు? ఒక్క నిమిషం ప్రసాద్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. ఇద్దరు మాట్లాడుతుంటే అర్థం కావట్లేదు. వంశీ గారు మీరు ఒకటే విషయం చెప్తా. ప్రసాద్ గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఆయన టైంలో ఆయన మాట్లాడినండి ప్లీజ్. మీకు ఇస్తాను ప్రసాద్ గారు. వంశీ గారు ప్లీజ్ ప్రసాద్ గారు ప్లీజ్ దయచేసి ఆగండి. ఆయన టైంలో ఆయన మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఆయన మటన్ చెప్పినప్పుడు మీరు ఇంటర్వ్యూ అవ్వలేదు సార్. తప్పని చెప్తున్నా సార్ చెప్తారు. ఒక్క నిమిషం ఆగండి, దయచేసి ఆగండి. మర్యాద మీరితే వంశీ మర్యాద ఉండదు. ఒక్క నిమిషం మర్యాద మీరితే మర్యాద ఉండదు. మూడేళ్ళు మెట్టమెట్లాడుతాం అంతే. ఇది ప్రజాస్వామ్యం. తర్వాత దిక్కు సార్ మీరు వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. ప్రసాద్ గారు ఎవరో ఒకరు మ్యూట్ చేయండి. ఇప్పుడు కాసేపు ఆగండి. ప్రసాద్ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. దయచేసి ప్రసాద్ గారు వంశీ గారు ప్రసాద్ గారు ప్రసాద్ గారు దయచేసి ఆగండి. మీరు అర్థం కావట్లా. ప్రసాద్ గారు మ్యూట్ చేయండి ప్లీజ్. ప్రసాద్ గారు మర్యాదగా వంశీ గారు ప్లీజ్ దయచేసి సంయమనం పాటించండి. ఇద్దరిని మ్యూట్ చేయండి కాసేపు ప్లీజ్. వంశీ గారు ప్రసాద్ గారు మీరిద్దరు సీనియర్స్గా ఉన్నవాళ్ళు, మీరు వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే ఎట్ట దయచేసి ఒక్క నిమిషం ఆగండి. మనతోటి మీతో మళ్ళీ మాట్లాడదాం. మనతోటి జనసేన నేత యువనేత అడప యశ్వంత్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. యశ్వంత్ గారు నమస్తే అండి. యశ్వంత్ గారు వాయిస్ మ్యూట్లో ఉంది చూడండి మీది. యశ్వంత్ గారు సార్ నమస్కారం. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. చెప్పండి. అయితే ఇప్పుడు జరిగిన డిబేట్ చూశారు, జరిగిన సంఘటనలు ఏపీలో తెలుసు మీకు, ఏం జరుగుతున్నాయి ఏమంటారు మీరు? సార్ ఫస్ట్ ఈ ఎవరైతే డిఎస్పి దేవరకొండ వరప్రసాద్ గారు నా మనోభావాలు అలాగే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, అందుకే నేను చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, నారా లోకేష్ గారి మీద కేసు పెట్టడానికి వచ్చాను అని చెప్తున్నారు సార్. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే సిబిఐ ఒక ప్రకటన చేసింది సార్. దాంట్లో జనవరి 23, 2026 కల్తీ అయితే జరిగింది, పోనీ దాంట్లో జంతువుల కొవ్వు అయితే ఇంకా కన్ఫర్మేషన్ లేదు అని ప్రకటన చేసింది సార్. తర్వాత కొన్ని కాగితాల్లో వెరీ లో అనే ప్రకటన కూడా ఉంది సార్. సో అప్పుడు జనవరి 2026 23వ తారీఖు నుంచి ఇవాళ మార్చి 1వ తారీఖు వరకు మనోభావాలు దెబ్బతినలేదు, ఇవాళ తిన్నాయి ఆయనకి. అలాగే ఇందాక కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడుతా చెరువుల్లో ఎన్కౌంటర్ అది ఇది అని చెప్పి ట్రెండ్ అని మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు ఒక మైనర్ బాలికని ఎవరో తప్పుగా ప్రవర్తించారని చెప్పి దానికి తగ్గ శిక్షలు పడితే కూడా దాన్ని కూడా విమర్శిస్తున్నారు కేఎస్ ప్రసాద్ గారు. ఇక వీళ్ళు ఏంటంటే దారుణం చేసిన వ్యక్తి తను చనిపోతే కూడా దానికి కూడా వీళ్ళు స్టాండ్ తీసుకుని
ఈ చెరువుల్లో ఎన్కౌంటర్లు ట్రెండ్ లా మారిపోయినాయి మీ ప్రభుత్వం వచ్చాక అంటున్నారు సార్. ఇప్పుడు నేను ఒక హిందువుని సార్, నేనేమంటాను సార్, ఏమనుకోమాకండి, వాయిస్ అనేది కొంచెం రీసౌండ్ అనిపిస్తుంది, అందుకే మళ్ళీ మాట్లాడుతున్నాను. నేనేమంటానంటే యాజ్ ఏ హిందూగా ఇప్పుడు లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందనే దానికి నా మనోభావాలు దెబ్బతింటాయి సార్. ఒక పరంగా చూసుకుంటే ఇప్పుడు దాంట్లో జంతువుల కొవ్వు కలిసిందా కలవలేదా ఇవన్నీ నాకు అక్కర్లా. నేను వెంకటేశ్వర స్వామిని చాలా భక్తిగా కొలుసుకుంటాను. అలా కొలుస్తున్నప్పుడు ఆ ప్రసాదాన్ని కూడా ఎంతో భక్తితో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎస్, వంశీ గారు కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. వంశీ గారు ప్లీజ్. సార్ ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు ఇందాక నా దగ్గర కొన్ని వీడియోలు ఉన్నాయి అని అన్నారు. ఆ వీడియోలు కేఎస్ ప్రసాద్ గారు బయటపడితే నేను కూడా అడుగుతా బిఆర్ నాయుడు గారు రెసిగ్నేషన్ ఇవ్వాలని. ఆ వీడియోలు బయట పెట్టమని ఈ డీప్ ఫేక్ వీడియో చేసినటువంటి కుట్ర సొంత చెల్లెల్ని పాన్ స్టార్ తో కంపేర్ చేసిన ఘనత మీదే. బయట బిఆర్ నాయుడు గారిని వదులుతారని మేము అనుకోం. ఇంట్లో కుటుంబ సభ్యులనే బిఆర్ నాయుడు ఇంట్లో ఉన్నటువంటి చెల్లెళ్ళనే వదలనటువంటి కనుక జగన్మోహన్ రెడ్డిది అట్లాంటిది బిఆర్ నాయుడు గారు చెప్పేసి మేము ఊహించారు. కేఎస్ ప్రసాద్ గారు నా దగ్గర ఇంకొన్ని వీడియోలు ఉన్నాయి అన్నాడు. అవి బయట పెట్టమనండి, ఛాలెంజ్ అవి బయట పెట్టమనండి కేఎస్ ప్రసాద్ ని. ఉంటే నిన్నే కేఎస్ ప్రసాద్ నా ఛాన్స్ మిస్ అయింది కాబట్టి నేను ఒకసారి మాట్లాడతాను. ఇస్తాను ఆగండి. ప్రసాద్ గారు ఒక్కటి చెప్పండి. ఇప్పుడు మీరు ఏయో వీడియోలు నా దగ్గర ఉన్నాయి అన్నారు, అవి మీ దగ్గర ఉన్నాయా మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయా? మరి పంపించండి, లేదంటే వంశీ గారి కన్నా పంపించండి. ఇప్పుడు ఇందాక మీరు చూపించారు వీడియో చూపించిన దాని మీద రిజిగ్నేషన్ ఎందుకు అడగకూడదు? పృథ్వీ అన్నది నేను ఎక్కడి నుంచి వాటేసుకుంటా అన్న మాటకే కదా, ఇప్పుడు డైరెక్ట్ గా వాటేసుకునే కదా ఫోటో. ఏంటి నా సంగతి నీకెందుకు? నేను నా దగ్గర ఉన్న సంగతి నీకు అనవసరం. ఇప్పుడు దీని మీద చెర్రీ సంగతి చెప్పు. ఇప్పుడు ఉన్న వాటికి ఏం చేస్తారు చెప్పండి. నా దగ్గర ఇంకా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఉన్న దగ్గర ఏం చేస్తారో చెప్పండి. లక్ష్మీనాథ్ గారు కేఎస్ ప్రసాద్ కు అలవాటు నా దగ్గర చెబుతాడు. ఏ బొచ్చు దగ్గర నా దగ్గర అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పి కబుర్లు చెప్తాడు. ఈ కబుర్లు బొచ్చంతా అందుకే ఓడిపోయి మీ దగ్గర ఉంది. అది బొచ్చంతా మీ దగ్గర పెట్టుకున్నాను. ప్రసాద్ గారు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అప్పుడు మారదు గారు. నా ఒక్కర్లే 2 రోజులు ప్రభుత్వం చర్య తీసుకుంటుంది అప్పుడు మారదాం. 2 రోజులు ప్రభుత్వం చర్య తీసుకోకపోతే చూద్దరు కదా. చెప్తాడు సైలెన్స్ సరిపోయేది కదా. వంశీ గారు ఒక్క నిమిషం ఆగండి. యశ్వంత్ గారు రీకనెక్ట్ అయ్యారు, ఆయన మాట్లాడలేదు. యశ్వంత్ గారు మీరు టాపిక్ మీద ఓకే సార్. ఇప్పుడు నేనేమంటానంటే సిబిఐ సిట్ నివేదిక ఇచ్చింది సార్. అది ఏ తారీఖుని ఇచ్చింది? జనవరి 26, 2026 ఇచ్చింది సార్. అప్పుడు ఏమని ఇచ్చింది? ఇలా లడ్డూ కల్తీ నెయ్యి జరిగింది, దాంట్లో వెరీ లో పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యాట్ ఉంది అని చెప్పి నివేదిక ఇచ్చింది సార్. మరి ఆ రోజు నుంచి ఇవాళ తారీఖు ఎంత సార్? మార్చి 2వ తారీఖు కూడా వచ్చేసింది సార్. ఇవాళ దాకా దెబ్బతిన్న మనోభావాలు ఆయన నాగవర ప్రసాద్ అనే వ్యక్తి ఇవాళే దెబ్బతిన్నాయి సార్. చెప్పదలుచుకున్నారు అంటే ఏంటి? ఏం చెప్పదలుచుకున్నారు? నాగవర ప్రసాద్ గారితో ఎవరితో చెప్పించారు అనుకుంటున్నారా? ఆయన చెప్పారు అనుకుంటున్నారా? ఎందుకంటే చెప్తాను. ఆయన మీరు ఇందాక ప్లే చేసిన బయటలో ఆయన మాట్లాడతా నేను మెడికల్ లీవ్ లో ఉన్నాను, అలాగే నేను వాలంటరీ కూడా అప్లై చేశాను. వాలంటరీ రిటైర్మెంట్, ఆయన రిటైర్మెంట్ సమయం కూడా రాలా, ఈయనే వాలంటరీగా రిటైర్మెంట్ పెట్టేస్తున్నాడంట. వాలంటరీ రిటైర్మెంట్ అప్లై చేశాను, మార్చి 31 లోపు నా రిటైర్మెంట్ అప్రూవ్ చేయమని నేను గవర్నమెంట్ కూడా లెటర్ పెట్టాను. అంటే మార్చి 1వ తారీఖు కంప్లైంట్ ఇచ్చారు, మార్చి 31 లోపు ఈయన రిటైర్మెంట్ కంప్లీట్ అయిపోతే ఈయనకి గవర్నమెంట్ తరఫు నుంచి
మరి ఈయన వైసీపీలో ఏమన్నా కోరుకుంటున్నారో, పదవి ఆశిస్తున్నారో, లేకపోతే వైసీపీ తరపు నుంచి నాయకుడిగా వెళ్దాం అనుకుంటున్నారో మరి ఏమో తెలియదు, కానీ వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టేశారు. ఇక మా కూటమి ప్రభుత్వం మీద ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తే వైసీపీలోకి త్వరగా తీసుకుంటారనే ఆశ మరి ఏమో తెలియదు, కానీ కావాలని ఇటు వైసీపీ నుంచి అయినా లేకపోతే ఆయన దురుద్దేశంతో అయినా ఇలాంటివి జరుపుతున్నారు సార్. రైట్. బిఆర్ నాయుడు గారి విషయం ఇంకోటి వచ్చేసి బిఆర్ నాయుడు గారి విషయంలో ఏం చెప్తారు? మీరు జరిగిన వీడియోల గురించి ఏమంటారు? మీరు ఉన్న వీడియోలు సార్ ఈ ఒకరి వ్యక్తిగత సార్, ఇప్పుడు మనం ఓపెన్ గా మాట్లాడుకుందాం. అది ఒక కిచెన్ సార్, టు బి ఫ్రాంక్. అక్కడ కిచెన్ లో ఒక సీసీ కెమెరా ఎక్కడో ఉన్నట్టుంది. అంటే ఆయన వ్యక్తిగత జీవితాన్ని వీళ్ళు బయటికి తీసుకొచ్చి ఆయన ఏమంటారు, అక్కడ కొన్ని వీడియోలు వాస్తవమే, మాకు 30 సంవత్సరాల నుంచి మాకు ఫ్యామిలీ పరంగా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉంటున్నాము, దాంట్లో వీళ్ళు ఏదో కొన్ని బయటికి తీసి కావాలని డీప్ ఫేక్ గా చేశారని చెప్తున్నారు సార్. అది డీప్ ఫేక్ అయ్యి ఉంటే తర్వాత ఎంక్వైరీలు చేస్తారు. డీప్ ఫేక్ అయితే వీళ్ళే దానికి మూసుకుని ఉంటారు. లేదు డీప్ ఫేక్ కాదు అనుకుంటే దానికి తగ్గ చర్యలు గవర్నమెంట్ తీసుకునిద్ది, కూటమి ప్రభుత్వం తీసుకునిద్ది. దానికి ఓ కంగారు కూడా పడక్కర్లేదు. అలాగే ఇందాక ఎవరైతే ఇప్పుడు నిజంగా వంశీ కృష్ణ అన్నగారు చెప్పినట్టు మేము కూడా కూటమి ప్రభుత్వం నుంచి ఈ నాగవర ప్రసాద్ అనే వ్యక్తికి సెక్యూరిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. నిజంగా అన్న చాలా మంచి పాయింట్ రేస్ చేశారు. ఇవాళ రేపొద్దున ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, రేపో ఎల్లుండి ఆయనకి ఏదన్నా అయ్యి గబాల్ని అయితే ఇదిగో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మీద కూటమి ప్రభుత్వం ఈ పని చేసింది అని చెప్పి మళ్ళీ ఆ పాయింట్ రేస్ చేస్తారు సార్. రైట్. అంటే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తుంది సార్. అలాగే 2 పాయింట్లు కంక్లూడ్ చేస్తాను సార్. కేఎస్ ప్రసాద్ గారు ఇందాక వంశీకృష్ణ అన్నని విమర్శిస్తా, దాంట్లో ఏం మాట్లాడతారంటే మీ ప్రభుత్వం వచ్చాక చెరువులు ఎన్కౌంటర్ ఎక్కువైపోయింది, ట్రెండ్ గా మారిపోయింది అని మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు దాకా చెరువులో దూకి చనిపోయారు అనేది ఒక 2 వ్యక్తులు. ఆ 2 వ్యక్తులు ఏమైనా సరే నీతి గల వ్యక్తులా, మంచోళ్ళ? మైనర్ బాలికల్ని ఏదో చేశారు అనేది బయటకు వచ్చిన తర్వాత అది జరిగింది, దానికి కూడా మీరు స్టాండ్ ఎందుకు తీసుకుంటారనేది నా ప్రశ్న కేఎస్ ప్రసాద్ గారికి. చట్టం 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 ప్రకారం జరిగిన అగాయిత్యంలో ప్రభుత్వ నిర్ణయం సజ్జనార్గత షూటెడ్ సైడ్, రాజశేఖర్ గారి ప్రభుత్వం నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం షూటెడ్ సైడ్. ఈ చెరువులో తోయడం ప్రభుత్వం పాలసీ అని చెప్పండి. చేతనైతే ప్రభుత్వం పాలసీ అని చెప్పండి. చెరువులో తోయడం ఎన్కౌంటరని, ఈ ప్రభుత్వం చెరువులో తోయడం ఎన్కౌంటరా? అసెంబ్లీ ఆత్మహత్య చేసుకోవడం ఈ రకంగా మేము ఆత్మపరిశీలన ప్రకారం మేము చాలా చేస్తాం సార్, మేము చాలా చెప్తాం మీ మీద. ఆ రకంగా చూసుకుంటే మీకు అలవాటు కదా, మీకు అలవాటే కదా. అవును సార్, ప్రతిదీ మన ఓన్ ఒపీనియన్ చెప్పుకుంటా కాదు సార్. కొంచెం ఆధారాల ఉంటే మనం మాట్లాడాలి, హ్యాపీగా ఫీల్ అవుతాం. అంతేకాని ముసుగేసుకుని చట్టాన్ని చేతులు తీసుకోవద్దని చెప్పండి. చచ్చిపోయారు, ఆత్మహత్య చేసుకోవడం భయం పడిపోయి ఇలాంటివి కుదరవు. చట్టం చాలా ఇంపార్టెంట్. చట్ట పరిధిలో అతీతంగా పనిచేస్తే ఎవరైతే నిందితుడు నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపడి తనే ఉన్నా చేసుకుని ఉండొచ్చు. ఆధారాలు ఉన్నాయా ఎవరన్నా చేశారని? ఎలా 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 ఏంటి సార్? రైట్. యశ్వంత్ గారు చివరిగా ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి, సమయం అయిపోయింది. యశ్వంత్ గారు కంక్లూడ్ చేయండి. అలాగే ఫస్ట్ సార్ ఇంకొక 2 పాయింట్లతో నేను కంక్లూడ్ చేసేస్తాను. అలాగే ఇందాక వంశీ కృష్ణ అన్న గారు ఒక మాట మాట్లాడతా, ఈ వైసీపీ సోషల్ మీడియాలో మా మహిళల మీద చూడండి ఎంత దారుణంగా ఎంత పచ్చిగా ట్రోలింగ్ చేస్తున్నారో అని ఒక పోస్ట్ చూపించారు సార్. అన్నా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, సొంత చెల్లి షర్మిలా గారు చెమట చిందిస్తే ఇవాళ ఎవడెవడో వైసీపీ కార్యకర్తలు పార్టీతో అనుసంధానమై కెమెరాల ముందుకు వచ్చి పచ్చి బూతులు మాట్లాడుతుంటేనే వీళ్ళెవరూ రియాక్ట్ అవ్వట్లేదు. అలాంటి వాళ్ళు మన పార్టీ కార్యకర్తల మీద, సాధారణ మహిళల మీద ఏమి చేయరంటే మనం ఎలా నమ్ముతామన్నా? ట్రోలింగ్ చేయరంటే మరి వీళ్ళు వాళ్ళ సొంత ఇంట్లో చెల్లినే బండ బూతులు తిట్టిన ఉదాహరణలన్నీ మన ఫోన్ లో చూస్తున్నాము. ఇక ఇలాంటి వాటికి నాకు తెలిసి మనం సిద్ధమైపోవాలి. అలాగే సార్ ఇంకొకటి ఇందాక కిషన్ గారు మాట్లాడతా
జగన్ గారు శంకు చక్రాలు పొడిపించుకున్నారు అన్నారు సార్. సార్ అన్న కిషన్ అన్న, నేను అనేది ఏంటంటే శంకు చక్రాలు పొడిపించుకునే అంత భక్తి జగన్ రెడ్డి గారికి ఉన్నప్పుడు ఆయన ఓపెన్ గా నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను అని ఒప్పుకున్నారు. కాబట్టి కొండపైకి వెళ్ళేటప్పుడు ఎవరైనా అన్యమతస్తులు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి అన్నారు. మరి దీనికి ఇబ్బంది లేదు అన్నప్పుడు పొడిపించుకుంటా శక్తి చక్రాలు డిక్లరేషన్ కి ఏమి ఇబ్బంది అడ్డు వస్తుందన్న? రైట్ రైట్ అండి, మీ డిక్లరేషన్ సంతకం పెడతానికి ఏమి ఇబ్బంది అడ్డు వస్తుంది? మీ అభిప్రాయం అర్థమైంది. కిషన్ గారు కంక్లూడ్ చేయండి. మీ వాయిస్ మ్యూట్లో చూడండి. కిషన్ గారు కంక్లూడ్ చేయండి. కిషన్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది, కంక్లూడ్ చేయండి, అన్మ్యూట్ చేయండి. లక్ష్మీనాథ్ గారు, ఎస్ వంశీ గారు వస్తాను, మీ దగ్గరికి వస్తాను. ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్. ఆయన దగ్గర ఏదో సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుండి. ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్. సరే, ఈ కంక్లూజన్ ఏం లేదండి. నా దగ్గర వీడియోలు, వంశీ గారి దగ్గర వీడియోలు, మీ వీడియోలు నాకు అనవసరం. వెనక నుంచి వాటేసుకున్న మాటకే రాజీనామా జరిగినప్పుడు, ముందు నుంచి వాటేసుకున్న ఫోటో క్రిస్టల్ గిరి కనబడినప్పుడు రాజీనామా, ఇంకో కాంట్రడిక్షన్ లేదు. నా దగ్గర ఉన్న వీడియోల వంశీ గారు సరదా పడితే ప్రైవేట్ వీడియోలు పంపిస్తాను, చూసి తరించమనండి. పబ్లిక్ డొమైన్ లో నేను అక్కడ పిచ్చి పనులు చేయను, నాకు అవసరం లేదు. పర్సనల్ ఎజెండా పంపిమనండి. ఉంటే పంపి. ఈ కబుర్లు ఎందుకు? అడుగుతారు మీరు కూడా రాజీనామా? ఈ కబుర్లు ఎందుకు? అప్పుడు అడుగుతారు రాజీనామా అట్లా. వెరీ గుడ్, వీడియోలు ఉంటే వెరీ గుడ్, పంపిస్తాను. ఒరిజినల్ వీడియోలు అయితే డెఫినెట్ గా అడుగుతా. అదే ఒరిజినల్ వీడియోలు అయితే కనుక మీరు అలా విదేశాలకు పంపించి డిటెక్టివ్ అథారిటీస్ చెప్పారు కదా, ఉన్నాడు సార్ కేఎస్ ప్రసాద్ గారు. ఇందాక లక్ష్మీనాథ్ గారు, కేఎస్ ప్రసాద్ గారు ఆత్మహత్యల గురించి మాట్లాడుతా ఉన్నారు. మరి ఓం ప్రతాప్ ఆత్మహత్య గురించి కూడా మాట్లాడారు కదా. ఓం ప్రతాప్ ఎలా చనిపోయాడు? డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎలా చచ్చిపోయాడు కాదు, పోలీసులు పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఆపాలిక ఆపాలి చాలే. ఎందుకు ఆపాలి? పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు, పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు చెరువులో ఆత్మహత్య. ఎవరితో చెవుల పూలు చెప్తే అమాయకులు జనసైనికులు చెప్పండి, నమ్ముతారు పాపం. ఎతవలకి ఈయన మద్దతు తెలుపుతాడా? వాడికి భయం వేసాడు. ఎన్కౌంటర్ చేయించండి దమ్ముంటే పోలీసులతో, ఈయన మద్దతు దమ్ముంటే పోలీసులతో ఎన్కౌంటర్ చేయించండి. లేదా చేతకాదని చెప్పండి, పోలీసులతో ఎన్కౌంటర్ చేయించి చేతనవుతో చేత కాదు చెప్పండి. మీకు అది చేత కానప్పుడు చేతకాదని చెప్పండి. రేప్ చేసి చంపేసిన వాడికి ఈయన మద్దతు. ఈ అరికథలు వద్దు, పోలీసులతో ఎన్కౌంటర్ చేయించండి. పోలీసులతో ఎన్కౌంటర్ చేయించండి దమ్ముంటే. తల్లిదండ్రులు కూడా నేను కలిసా. అత్యంత దారుణంగా అత్యాచారం చేసి పోలీసులతో ఎన్కౌంటర్ చేయించమండి లక్ష్మీనాథ్ గారు. రైట్ రైట్ అన్న ఒకే ఒక పాయింట్. డ్రైవర్ సుబ్రహ్మణ్యం చనిపోయాడు, అలాగే ఎవరైతే చంపేశారో అదే వ్యక్తి వీడియోలు కూడా లీక్ అయినాయి. అప్పుడేం చేశారు వీళ్ళు? ఎమ్మెల్సీ అనంతబాబు గారి ద్వారానే డ్రైవర్ సుబ్రహ్మణ్యం చనిపోయాడు, అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు వీడియోలు కూడా లీక్ అయినాయి. చూసుకోండి సరే. అప్పుడేం చేశారు? జైలుగా సార్ పార్టీలో నుంచి అంత మంచి వ్యక్తిని ఎలా ఉంటున్నారు సార్ పార్టీలో మీరు? యశ్వంత్ గారు ఒక్క నిమిషం ఆగండి. ప్రసాద్ గారు చివరిగా ఒక్కటి చెప్పండి సార్. మీరు ఈ బిఆర్ నాయుడు గారి విషయం కావచ్చు, లడ్డు విషయంలో పోలీసు కంప్లైంట్ విషయం కావచ్చు, ఏ రకంగా చూస్తారో వన్ లైన్లో చెప్పండి మీరు లాస్ట్కి ప్లీజ్. ప్రసాద్ గారు ఒకటేండి, పోలీసులు ఎన్కౌంటర్ చేయమనండి, ప్రభుత్వం మీద మాకు గౌరవం పెరుగుతుంది. ఇంకోటికి ఆ పిచ్చి పని చేయాలంటే భయం పడుతుంది. ఈ ఆత్మహత్యలు అన్నది కామెడీ. 3వ పాయింట్, మీరు లడ్డు విషయంలో కల్తీ జరిగిందా లేదా గౌరవ సుప్రీంకోర్టు వెరిడిక్ట్ వచ్చేదాకా ఓపిక పట్టండి. ఎవరెవరు ఎన్డీబీడీ ఓట్లు ఇవన్నీ నాకు అనవసరం, సబ్జుడీస్. 3వ పాయింట్, బిఆర్ నాయుడికి పృథ్వీకి ఒకటే స్కేల్ యార్డ్ మీద నోరు మూసుకొని రాజీనామా చేయమనండి. పిచ్చేసుకెళ్ళేస్తే కుదరరు. అది దైవక్షేత్రం, తిరుమల దేవదేవుడి సన్నిధి, ఎవరికైనా ఒకటే రూల్. రైట్, నా కులం ప్రకారం ఇది అంటే మాత్రం నేను ఊరుకో. రైట్, కిషన్ గారు కంక్లూడ్ చేయండి. కిషన్ గారు 1 minute కంక్లూడ్ చేయండి. ముందుగా ప్యానెల్లో ఉండే వాళ్ళందరూ ఒకరికొకరు గౌరవించుకుంటే బాగుంటదన్న. వ్యక్తిగత దూషణలు అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏంటంటే మహిళల గురిత కూటమి తెలుగుదేశం పార్టీకి ఏదో గౌరవం ఉన్నట్టు వంశీ గారు చెప్తున్నారు. మీరు గమనిస్తున్నారో లేదో, మాజీ మంత్రి రోజా గారిని ఏ విధంగా దూషించారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అలాగే ఈ రోజు పాపం
యాంకర్ రోజా శ్యామల గారు మా ఎమ్మెల్యేలని రాష్ట్ర- వాడు అయ్యా, ఆగయ్యా, వీడు నువ్వు మాట్లాడితే ఎదవలు మాట్లాడేనా? సన్నాసులు అని నువ్వు తిట్టినప్పుడు మాట్లాడేటప్పుడు ఏమైంది? మాట్లాడేనా? ఈ మాట ఏమైంది? నువ్వు మాట్లాడేటప్పుడు మాట్లాడేనా? కాదన్నా, నేను అనేది ఏంటంటే, అన్న నేను ఒక మాట చెప్తున్నాను. అదే మాజీ మంత్రి రోజా గారు, అదే మాజీ మంత్రి రోజా గారు, అన్న, ఒకే మాట. దీనికి సమాధానం చెప్పాలి. దీనికి ఒక్కసారి సమాధానం చెప్పాలి. మీరు మాట్లాడేటప్పుడు ఏం యశ్వంత్ మాట్లాడరా? గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. మీరు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడలేదా? ఒక్క మాట, మీరు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడలేదా? వంశీకృష్ణ గారు, యశ్వంత్ గారు ఆగండి. మాట్లాడలేదా? యాంకర్ శ్యామల గారి గురించి ఏ విధంగా కామెంట్లు పెట్టారో కుదిరితే చూసుకోండి. ఆ పేజ్ లో. రోజా గారి గురించి ఆమె భర్త గురించి, ఆమె పిల్లల గురించి, రోజా గారి గుడికి డైరెక్ట్ గా మెసేజ్ పెట్టారు. అర్థం కాదు. యశ్వంత్ గారు మీ- రోజా గారి వారి గుడికి మెసేజ్ పెట్టారు. యశ్వంత్ గారు మ్యూట్ చేయండి కాసేపు. రోజా ముగ్గురు గారి- మాట్లాడితే ఆమె మహిళ అర్థం కాదా? కాదు. ముగ్గురు మాట్లాడితే అర్థం కాదు. ఆమె మహిళ కాదా? ఒక్క మాట ఆమె మహిళ కిషన్ కాదా? గారు, కిషన్ గారు ఒక్కటి చెప్పండి. ఇప్పుడు మీరు కంక్లూడ్ చేసే సమయంలో మళ్ళీ రోజా గారు మా ఇష్యూ తీసుకొచ్చారు. రోజా గారు ఎంత దారుణమైన మాటలు మాట్లాడతారో ప్రజలందరికీ తెలుసండి. మీరు ఇంకెవరన్నా నేత పేరు చెప్తే బాగుండేది. వెళ్ళి మళ్ళీ రోజా గారి పేరు చెప్పారు. మీరు చెప్పండి. మీరు వారు ఏమైనా చెప్తున్నప్పుడు మీరు అడ్డుపడినప్పుడు, మేమేమైనా చెప్తున్నప్పుడు కూడా మీరు మరీ అడ్డుపడకూడదన్న. ఆమె కూడా మహిళే అన్నా. అందుకనే మీరు అలా మాట్లాడకూడదన్న. ఒక మాజీ మంత్రి గురించి, ఒక మహిళ గురించి అంత కించపరుస్తా మాట్లాడకూడదు. ప్లీజ్ కంక్లూడ్ చేయండి సార్. మీరు చేయండి. ఎవరు మాట్లాడరు, మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. కిషన్ గారు, నేను అనేది ఏంటంటేనా, ఈ రోజు మహిళలు అంటున్నారు. సరే, రాజకీయానికి సంబంధం లేని మహిళ ఒక మహిళ పథకం వచ్చిందని చెప్పి, ఇంటి పత్రం వచ్చిందని చెప్పి చూపిస్తే, ఆ అమ్మాయిని ఏ విధంగా, ఒక సామాన్యురాలు, ఒక ప్రజల అమ్మాయి, ఆ అమ్మాయిని ఏ విధంగా కించపరిస్తే, ఆ సజ్జా అజయ్ అనే వ్యక్తి ఏ విధంగా కించపరిస్తే ఆ అమ్మాయిని చనిపోయేదాకా వెళ్ళిందన్నా. సార్ టాపిక్ లోకి వచ్చే టాపిక్ కంక్లూడ్ అది కూడా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు మహిళల గురించి మాట్లాడుతున్నారంటే ఈ రోజు చెప్తున్నా అన్నా, మీరు మాట్లాడేటప్పుడు నేను ఒక్క క్షణం కూడా రాలేదు. ఆ అమ్మాయి అప్పుడు ఏం జరిగిందో అందరికీ వంశీ గారు, నేను మీరు మాట్లాడేటప్పుడు ఒక్క క్షణం కూడా నేను రాలేదు. నేను మాట్లాడేటప్పుడు దయచేసి మీరు మాట్లాడండి. నాది అయిపోయాక మీరు నాకు కౌంటర్ ఇవ్వండి. నాది అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి. నాది అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి. కంక్లూడ్ చేద్దరు కానీ. ఎస్, ఒకటి చెప్పండి సార్. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఎవరు చేసే శిక్షే. ఇందాక మా ప్రసాద్ గారు చెప్పినట్టు ఏదైతే ఫస్ట్ అతని మీద ఆరోపణలు వచ్చే చైర్మన్ గారి మీద ఇమీడియట్ గా రాజీనామా చేయాలి. ఇది ఒక్క దాని మీదే కాదు మీరు రాజీనామా చేయమనేది. ఇది ఒక్క విషయం మీదే కాదు మీరు రాజీనామా చేయమనేది. మాట్లాడండి. మీరు కూడా అడ్డొస్తున్నారా? కాదు సార్, మా ప్రసాద్ గారు అంటున్నారు. మీ ఆంతర్యం ఏంటంటున్నా. మా ప్రసాద్ గారు అంటే ఇప్పుడు మా వంశీ గారు, అక్కడ ఉండేది మా వంశీ గారు, అలా ఉండే వాళ్ళు కాబట్టి మా అంటున్నా. అలా అయితే మా లక్ష్మీనాథ్ గారు. ఓకే రైట్. మరి పాపం ఆయన ఒక్కళ్ళని అంటే వేరుగా ఫీల్ అవుతారు మళ్ళీ. రైట్. ఇప్పుడు ఆ వీడియో ఒకటి లీక్ అయిందని చెప్పి రాజీనామా అని చెప్పని ప్రసాద్ గారు చెప్పడం, ఆ వీడియో ఒక్క అంశమే కాదు, ఏదైతే తిరుమలలో ఆయన చైర్మన్ అయినప్పటి నుంచి ఎన్నో దారుణాలు, ఎన్నో నీచపు పనులు ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు జరగడం జరిగింది. టికెట్లు ఇచ్చేటప్పుడు 8 మంది తొక్కిసలాట్లో చనిపోవడం జరిగింది. అలాగే గోవులు చనిపోవడం జరిగింది. అలాగే పైన బాటిళ్లు ఇలాంటివి తప్ప తాగి పోలీస్ అధికారి పైకి రావడం జరిగింది. అలాగే జనసేన జెండా గర్భగుడి మీద ఊపడం జరిగింది. ఇలాంటి అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఆయన చైర్మన్ గా అనర్హుడు అని చెప్పి మేము భావిస్తున్నాం. ఆయన ఇమీడియట్ గా చైర్మన్ పదవికి రాజీనామా చేయాలి. అలాగే ఇదేదైతే కేసు అయితే డిఎస్పీ స్థాయి అధికారి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట వింటారనేది ఊహించరు, అనుకోరు కూడా. కాబట్టి తన మనోభావాలు దెబ్బతిని తనకుండే వెంకటేశ్వర స్వామి మీద భక్తితో ఆయన వచ్చి కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఆ కంప్లైంట్ ని వీరు వైఎస్ఆర్సీపీ మీదకి మళ్ళీ రాజకీయంగా వాడిపెట్టి కోరుకోవడం జరుగుతుంది. అది మంచి పద్ధతి కాదని చెప్పని ప్యానెల్ సభ్యులందరికీ, మా సభ్యులందరికీ తెలియజేయడం జరుగుతుంది. వంశీ గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు సోదరుడు కిషన్ గారు రోజా గారి గురించి చెప్పేటప్పటికి అసలు ఆవిడ చేసినటువంటి ఘనకార్యాలన్నీ కూడా మనం తెలుపుకోవాలి ఒకసారి. మిడిల్ ఫింగర్ ఇలా చూపించింది సార్. నన్ను రేప్ చేసే దమ్ముందా ఎవరికన్నా అని చెప్పి అడిగింది సార్. ఇప్పుడు వాళ్ళ పార్టీలో విడదల రజనీ గారు ఉన్నారు, ఆ తర్వాత ఉషశ్రీచరణ్ గారు ఉన్నారు, ఆ తర్వాత పుష్ప శ్రీవాణి గారు ఉన్నారు, సుచరిత గారు ఉన్నారు. వీళ్ళందరి మీద చేయండి, ఒక రోజా గారి మీద ఎందుకు చేస్తా ఉన్నారు సార్? ఎందుకు చేస్తా ఉన్నారు? వీళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళ పార్టీలో ఇంతమంది ఆడవారు ఉంటే ఒక్క రోజా గారిని ఎందుకు చేస్తా ఉన్నారంటే రోజా గారు చేస్తున్నటువంటి రోజా గారి మీదే కాదన్నా, నేను ఇంకా చాలా మంది పేర్లు వాళ్ళందరి మీద కూడా ఆహాకారాల వల్ల పెడుతున్నారు. బూతుల వల్ల ఈ రోజు రోజా గారిని ఆ రకంగా వేరే వాళ్ళు ఎవరైనా కానీ ట్రోల్ చేయడం జరుగుతూ ఉంది. అది ఆవిడ స్వయం కృతాపరాధం. ఆవిడ కాకుండా వేరే ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తే చెప్పు. అందుకని కన్న కొడుకుకే చనిపోయాయని చెప్తా ఉన్నాడు మిత్రుడు కిషన్.
గోవులు చనిపోయాయట బిఆర్ నాయుడు గారి హయాంలో. మద్యం బాటిల్ వేసిన యతవల్ని పట్టుకున్నారు. మద్యం బాటిల్ వేసినటువంటి సన్నాసులందరూ భూమన కరుణాకర్ రెడ్డి ఈయన కొడుకు కింద తిరిగేటటువంటి బ్యాచ్. ఒకడేమో సాక్షి విలేకరి. ఈ మద్యం బాటిల్ వేసిన వాళ్ళందరూ కూడా CCTV ఆధారాలతో సహా పట్టుకున్నారు. ఇట్లాంటి సత్తు సన్నాసులను అందరూ నేరేస్తే తిరుమల చాలా పవిత్రంగా ఉంటుంది. సాక్షి ఛానల్ ఈ ఎవడైతే ఉన్నాడో విలేకరి, అట్లాంటి సత్తు సన్నాసులు అందరూ కలిసి ఈ కరుణాకర్ రెడ్డి కొడుకు కింద ఉండేటటువంటి పుచ్చు సన్నాసులను తీసుకెళ్లి ఆడ మద్యం సీసాలు వేసి ఆ రోజు వీడియోలు తీసి వైరల్ చేసినటువంటి విషయాలు అవన్నీ కూడా సాక్ష్యాధారాలు. ఈ రోజు CCTV ఫుటేజ్ తో సహా రుజువు అయినటువంటి సాక్ష్యాధారాలు అవన్నీ. రైట్ అండి. వంశీ గారు మీ అభిప్రాయం అర్థమైంది, కిషన్ గారు అర్థమైంది. చివరిగా చెప్పండి, యశ్వంత్ గారు ఏదో ఒక పాయింట్ అన్నారు, ఆ మాట చెప్పేసి కంక్లూడ్ చేయండి మీరు. అన్నా కిషన్ అన్న, నేను చాలా గౌరవపూర్వకంగా మీకే చెప్తున్నాను, జనసేనని రోజా గారు ఎంత దారుణంగా విమర్శించారనేది మీ కళ్ళారా చూశారు. జనసేన ఉండే వాళ్ళందరూ జెండా కూలీలు, సన్నాసులు, యదవులు. వదిలేస్తే అన్న ఒక్క నిమిషం నేను రిక్వెస్టే చేస్తున్నాను. యదవులు ఆడవాళ్ళని ఆ డబ్బుల పరంగా అన్నిటి పరంగా వాడుకుని వదిలేసే సన్నాసులు అని చాలా ఘాటుగా విమర్శలు చేశారన్న ఆవిడ. అలాంటి ఆవిడని మీరు నా వీడియోలు చూడండి, నేను బహుశా మీకు కొత్త ఉంటాను అడపాయిస్తుంది. నేను ఎప్పుడు కౌంటర్ ఇచ్చినా కూడా రోజా గారు మీరు ఇలా మాట్లాడటం తప్పు అనే కౌంటర్ ఇస్తాను తప్ప ఎప్పుడు దుష్ప్రచారంగా తప్పుడు మాటలుగా మాట్లాడలేదన్నా. అలాంటి ఆవిడకి మీరు స్టాండ్ తీసుకుంటాం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. జనసేన జెండా కూలీలు అని కూడా అనిపించుకోకుండా మీ నేతలు స్టాండ్ తీసుకుంటారు. ఆయన ఊరుకోండి సార్. ఓకే, దారుణంగా మాట్లాడిన ప్రూఫ్లు ఉన్నా కూడా వీళ్ళు స్టాండ్ తీసుకోవడం కరెక్ట్ కాదు. బ్రదర్ ఒక మాట మాట్లాడుతాను నేనంటే, తను కూడా ఒక మహిళ. వాళ్ళ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో తను పోరాడుతున్నారు. అందుకని వాళ్ళ రాజకీయానికి సంబంధం లేనటువంటి వాళ్ళ కన్న కొడుక్కి అలా వీడియోలు కానీ మెసేజ్లు పెట్టడం తప్పు. తన గురించి ఒక్కటే నేను స్టాండ్ తీసుకోలేదు, రోజా గారి గురించి ఒక్కటే కాదు, ప్రతి మహిళ గురించి నేను చెప్తున్నాను. ఏదైనా గానీ మహిళని అలా అనడం తప్పు. నిన్న కాక మొన్న అంబటి రాంబాబు గారు కిషన్ గారు రజనీ గారు ఉన్నారు, మీ పార్టీ నుంచి ప్రతినిధి రజనీ గారు వచ్చారు బయటికి. ఆమె ఏ విధంగా దుర్భాషలాడుతున్నారు అదంతా తప్పు అని చెప్తున్నాను నేను. కిషన్ గారు ఒకటి చెప్పండి, ఏ రాజకీయ పార్టీలో ఉన్న మహిళలు మహిళలాగా ప్రవర్తించాలి? మా పార్టీ వాళ్ళు రజనీ గారిని ఎక్కడైనా దుర్భాషలాడినట్టు కాదు సార్, మహిళలలాగా ప్రవర్తించాలి. కామెంట్లు పెట్టున్నారన్నా, కామెంట్లు పెట్టున్నారు, మీరు ఒకసారి ప్రవర్తించండి. ఇలాంటి ఎదురవుతాయి సార్. ధన్యవాదాలు మీ అభిప్రాయం తెలియజేసినందుకు ప్రసాద్ గారు. ధన్యవాదాలండి యశ్వంత్ గారు. ధన్యవాదాలండి. ఆయన సమాజం పరిపాలిస్తున్నటువంటి టైంలోనే వంశీ గారు ఇలాంటి జరిగే సమయం అయిపోయింది. ధన్యవాదాలండి వంశీకృష్ణ గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి యశ్వంత్ గారు. ధన్యవాదాలండి కిషన్ గారు. ధన్యవాదాలండి ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని నెలలుగా అయితే మరి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే ఏమీ తెలవని పరిస్థితి. ప్రజలందరూ కూడా ఏం జరుగుతుందో అని ఒక అంత ముక్కున ఏలేసుకుంటున్న పరిస్థితి. ఇప్పుడైతే తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మరి మంత్రి నారా లోకేష్ మీద పోలీస్ అధికారి ఫిర్యాదు చేసి మా మనోభావాలు దెబ్బతీసేరి అని చెప్పి నాగవరప్రసాద్ అనే అధికారి తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం తీవ్ర కలకలం రేపింది. అయితే ఎవరైతే చేశారో అదంతా కేవలం వైసీపీ ఆడిస్తున్న కేవలం డ్రామా. ఆ డ్రామా గురించి కంగారు పడాల్సింది ఏం లేదు. కానీ ఎవరైతే ఇప్పుడు ఆ కంప్లైంట్ చేసిన వ్యక్తి వైసీపీ నుంచి చాలా జాగ్రత్త పడాలని చెప్పి టీడీపీ వాళ్ళు కానీ కూటమి నేతలు కానీ ఆరోపిస్తున్నారు. అదేమీ లేదు. ఇదంతా కూడా అదేవిధంగా బిఆర్ నాయుడు గారి విషయంలో కూడా ఇవన్నీ కూడా మార్ఫ్డ్ వీడియోలు అని కూటమి నేతలు చెప్తుంటే లేదు ఇవన్నీ కూడా ఒరిజినల్ వీడియోలు, మా దగ్గర ఇంకా ఆధారాలు ఉన్నాయని వైసీపీ నేతలు కూడా చెప్తున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడి మరి వైసీపీ సంబంధించిన వాళ్ళు మరి అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరపున పోరాడతారో లేదో దాని గురించి కూడా వేచి చూడాలి. కనీసం ప్రజల కోసం రోడ్ల మీదకి వస్తారో లేదో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక ప్రభుత్వం అంటారా ఏం చేస్తుందో ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలి. కానీ ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రాజకీయ నాయకులందరూ గౌరవం చూపాలని ఏఎన్ఎన్ ఛానల్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తున్నాను నేను. నమస్తే.